కొత్తపూడి కూర్చున్న వారి నన్ను అడిగిగా ఆ రోజు నీళ్లు కదిలిపోయినారు. నన్ను కోణంలో దించుకుని నాకు ఎవరు లేదు. నేను వచ్చినప్పుడు మరొక నాకంటే ముందే దిగిన ఆయన యేసు నువ్వు లేచి నువ్వు పరిపెత్తుకుని నడవమని వాళ్ళతో చెప్పగా వెంటనే వాడు చెప్తున్నందుకు తన పేరు పెట్టుకుని నడిచాను. చిన్న ప్రార్థన చేద్దాం, కేవలం చిన్న ప్రార్థన. వాడు చేసేది ఆల్రెడీ చిన్న ప్రార్థన. ప్రేమగల మా పేపర్లో ముందు తండ్రి యేసుక్రీస్తు దానికైనా నామం బట్టి వేసుకోవాలి. ఉదయం నుంచి ఇప్పుడు వరకు మీరు సహాయపడిన పొందడానికి ప్రభు, తిరిగి సాయంకాలంలో కూడా ప్రభు గురించి పంచిపెట్టమని ప్రార్థన చేస్తున్నాం. శత్రు యొక్క ప్రతి తంత్రాన్ని యేసుక్రీస్తు శక్తిగా నామం బంధిస్తున్నాం ప్రభు. చంచలమైన తలంపులు అడిగి తిరిగి ఆలోచన నుంచి నీ ప్రజలను విడిపించిన వాడు సంఘం కింద పాతాళంలో నిలవలేరు. వారి శీఘ్రంగా సాతాన్ని సంఘం కింద చిరుగుదొచ్చుకున్నట్టు చేసుకోవాలి. అలా శత్రు పూర్తిగా సిగ్గుపరచుబడి నీ నామాన్ని తీసుకొని నీ ప్రజలు క్షేమం పొందినందుకు వందనాలు తెలుస్తుంది. యేసుక్రీస్తు శక్తిగా నామంలోనే ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దయచేసి కీర్తన 135 వచ్చినాన్ని మరొకసారి చదువుతాం. కీర్తన 135:4. తన కొరకు యాకోబు ఏర్పరచుకున్నాను. చాలా ఈ వాక్యాన్ని పొద్దున మనం ఏం వివరించామంటే, యెహోవా అనే ఆయన మరి తన కొరకు యాకోబు అనే మరి యోగ్యత లేని వ్యక్తిని, అబ్రహాం కంటే ఇస్సాకు కంటే పెద్ద గొప్ప వ్యక్తి ఏం కాదు ఈయన. కానీ వాస్తవానికి అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, తర్వాత యాకోబు దేవుడు. అబ్రహాం ఎవరంటే దేవుడిని పరిచయం చేసుకున్న వ్యక్తి. ఇంతకుముందు అబ్రహాంకు దేవుడు ఎవరు తెలియదు. సో ఇప్పుడు దేవుడు అబ్రహాంకు పరిచయం చేస్తున్నాడు. ఎట్లా అంటే 12వ అధ్యాయంలో వాగ్దానం కలిగిన దేవుడు అని చెప్పాడు. 15వ అధ్యాయంలో నేను రక్షించే దేవుడు అని చెప్పాడు. 17వ అధ్యాయంలో ఒక మాటలో నేను సర్వశక్తి గల దేవుడిని, నిబంధన కలిగిన దేవుడిని అని చెప్పాడు. ఇవన్నీ వివరించబోద్దును యాక్చువల్గా. సో ఇప్పుడు 22nd చాప్టర్ 22వ అధ్యాయం వచ్చేసరికి నేనే శిలువలో చనిపోయేవాడిని, తిరిగి లేచేవాడిని అని కూడా చెప్పాడు యాక్చువల్. ఇవన్నీ కూడా మరి క్రైస్తవ జీవితంలో ఉండే దేవుడు చేసిన ఏర్పాట్లు. ఒక మాటలో ఇంతకుముందు దేవుడు ఎవరు తెలియదు, దేవుడు ఎట్లాంటి ఏర్పాట్లు చేస్తాడో కూడా తెలియదు వాస్తవానికి. కానీ అబ్రహాముకి, మన తండ్రి అయిన అబ్రహాముకి ఇవన్నీ తెలపబడినాయి. అడు తర్వాత ఇస్సాకు వచ్చాడు. అబ్రహాం పీరియడ్ అయిపోగానే ఇస్సాకు ఏమని చెప్పాడంటే, నువ్వు ఎక్కడికి వెళ్ళ అవసరం లేదు, నువ్వు నీ తండ్రి అయిన అబ్రహాం దేవుడిని కాబట్టి అబ్రహాం దగ్గర నుంచి ఏదైతే ఇవ్వబడిందో అది తీసుకొని నువ్వు ఎంతో చక్కగా మరి నీ జీవితాన్ని కొనసాగించవచ్చు. దీని అర్థం ఏంటంటే, క్రైస్తవ జీవితంలో మనం కష్టపడి పనిచేసి సంపాదించుకునే ఏమీ లేవు. దేవుడు కేవలం క్రీస్తులో ఏదైతే ఉంచాడో దాన్ని మనం ఆక్రమించుకుంటే చాలు విశ్వాసం ద్వారా. అది ఇస్సాకు జీవితం యొక్క మరి ఫలమై ఉంటుంది. అందుకే ఇస్సాకు అతనే కష్టపడలేదు. ఆల్రెడీ అబ్రహాంతో విని బావుల్ని నీళ్లుగా తీసుకోగలిగాడు. ఫిలిస్తీన్లు వచ్చి ఆల్రెడీ వచ్చి ఆ బావులు కూడా మూసేస్తుంటే వేరే కొత్త బావులు కానీ వేరే బావులు తొలుచుకుంటూ వెళ్ళాడు. అంతేకాదు, మరి ఇంతకుముందు అబ్రహాం కానీ యాకోబు కానీ కనాన్లో కరువు వచ్చినప్పుడు మోయాబ్ లేదా ఐగుప్తుకు వెళ్ళారు. కానీ ఇస్సాకు అయితే ఐగుప్తుకు వెళ్ళలేదు. ఎందుకంటే దేవుడు ఇస్సాకుని కనాన్లోనే ఉంచాడు. ఎటువంటి తొందర లేకుండా ఆ సంవత్సరం ఇస్సాకు విత్తనం వేసి 100 ఫలం పొందాడు. కారణం ఏంటంటే ఆ 100 ఫలం ఇస్సాకుది కాదు, అది యాక్చువల్గా అబ్రహాంది. వాస్తవానికి దేవుడు ఇస్సాకి కష్టం లేకుండా ఇచ్చాడు. దాని అర్థం ఏంటంటే, తండ్రి అయిన దేవుడు ఇస్సాకి అబ్రహాంకు చెప్పినటువంటి విషయాలు వేరే, అలాగే కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు మన కొరకు చేసి ముగించిన పనులు వేరే. ఇది మనం విశ్వాసం ద్వారా స్వతంత్రించుకుంటాం. అది ఇస్సాకు దేవుడు అంటే అర్థం. తిరిగి యాకోబు దేవుడు అంటే అర్థం ఏంటంటే, మనలో ఉన్న పాత స్వభావం, ప్రాచీన పురుషుడు దేవుడికి ప్రణాళిక ఎదురు తిరుగుతూ ఉంటాడు. వాస్తవానికి ఇట్లాంటి వ్యక్తిని పరిశుద్ధాత్మ అన్ని విషయాల్లో, వస్తువుల్లో, అన్ని సంగతుల్లో వంచి తిరిగి తీసుకొచ్చినప్పుడు అతడు ఎంత చక్కటి డైమండ్ లాగా మెరిసిపోయాడు. చివరి 17 సంవత్సరాలు ఐగుప్తులో ఉన్నటువంటి యాకోబు ఎంత గట్టిగా ఉన్నాడు అనేది మనం చూడొచ్చు. అతడు నిజంగా దేవుడు తనలో నుంచి బయటికి వెళ్ళడానికి ఎంతో చక్కగా తన వ్యక్తిత్వం అంతటితో దేవుడికి లోబడ్డాడు అని మనం వివరించబడాం వాస్తవానికి. అంతేకాదు, దాని కింద రాయబడింది ఏంటంటే, యాకోబు తన స్వకీయ ధనంగా ఆయన ఏం చేశాడు, ఏర్పాటు చేసుకున్నాడు. స్వకీయ ధనం దేనికోసం అంటే ఖర్చు పెట్టడానికే అని మనం చెప్పుకున్నాం. దేవుడు ఆయన మనల్ని ధనంగా ఎంచి మనలో నుంచి ఆయన ఖర్చు పెట్టాలని ఆయన ఉద్దేశమైందని సంగతి పొద్దున మనం మాట్లాడుకున్నాం. నిజానికి ఆయన ఎట్లా ఖర్చు పెడతాడు అని చెప్పుకున్నప్పుడు మనం పైన ఇంకొక వచనం చదివాం. అది కీర్తన 135లోనే
ఒకసారి మళ్ళీ ఆ వచనం దగ్గరికి వెళ్దాం. చూడండి, ఆ వచనం దగ్గరికి ఏంటంటే ఈ 2వ వచనం, యెహోవా మందిరంలో అంటే ఇక్కడ అర్థం ఏంటి? యాకోబు దేవుడు నేరుగా ఎవరితో సంబంధం కలిగి ఉంటాడంటే మందిరంతో సంబంధం కలిగి ఉంటాడు వాస్తవానికి. ఎందుకు దేవుడికి మందిరం? రాజ్యం అనే పదం వాడొచ్చు కదా ఇక్కడ వాస్తవానికి. ఈ లోకం అంతా ఆయనదే కదా, దేవుని రాజ్యమే కదా. కానీ వాస్తవానికి ఇక్కడ మందిరం అని చెప్పినప్పుడు దాని అర్థం ఏంటంటే మందిరంలో మాత్రమే ఎవరి మందిరం అయితే వారి యొక్క అధికారం ఉంటుంది వాస్తవానికి, మరి ఇంకెక్కడ ఉండదు. గమనించండి, మరి ప్రకటనగా మారింది అని మనం చెప్పుకున్నాం. దానికి ఇంతకు ముందు ఇంకొక వచనాన్ని కూడా చదివాం. ఆ వచనాన్ని ఇప్పుడు మనం చదువుదాం ఒకసారి. ఆదికాండం 28వ అధ్యాయం. ఆదికాండం 28వ అధ్యాయం. ఆదికాండం 28వ అధ్యాయము 16-17 వచనాలు. ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు. తెల్లవారినప్పుడు లూజు. గమనించండి. సో ఇక్కడ యాకోబు దేవుడి యొక్క మొదటి ప్రత్యక్షత ఏంటి అని అర్థం చేసుకోగలిగాడు. అబ్రహాం కూడా దేవుడు మొదటి ప్రత్యక్షతలో కనపడ్డాడు. దాని గురించి స్టెఫను అపోస్తలుల కార్యాలు 7వ అధ్యాయంలో మహిమ గల దేవుడు మెసొపొతామియాలో అబ్రహాముకు ప్రత్యక్షమయ్యి అని చెప్పాడు. అంటే దేవుడు కదలని దేవుడు కాదు. మహిమ అనే పదానికి అర్థం కదిలే దేవుడు, తను చూపించుకునే దేవుడు అని అర్థం. మా గ్లోరీ అనే పదానికి రైట్ మీనింగ్ ఏంటంటే ఎక్స్ప్రెషన్ అని దాని అర్థం వాస్తవానికి. సో ఇప్పుడు అట్లా మహిమ గల దేవుడు అబ్రహాముకు ప్రత్యక్షమయ్యాడు. దట్ ఈస్ ద ఫస్ట్ ఎన్కౌంటర్ టు అబ్రహాం. దేవుడు మొట్టమొదటిగా అబ్రహాం తాకినప్పుడు ఆయన మహిమగల దేవుడు. సెకండ్లీ ఇస్సాకుతో దేవుడు ప్రత్యక్షమైనప్పుడు ఏమన్నాడంటే భయపడబోకు, నేను నిన్ను ప్రొటెక్ట్ చేస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను. ఇది ఇస్సాకు దేవుడిని కలుసుకున్నప్పుడు జరిగిన సంగతి. కానీ యాకోబుని కలుసుకున్నప్పుడు సంగతి ఏంటో తెలిసే? యాకోబు దేవుడిని ఎలా అర్థం చేసుకున్నాడంటే ఆయన మందిరాన్ని అర్థం చేసుకోగలిగాడు. ఇది ప్రాబ్లం, ఇది అసలు విషయం. ఆయన మందిరం ఇదే అని అర్థం చేసుకున్నాడు. నిజానికి యాకోబు ఏమని అర్థం చేసుకోవాలా? మిగతా వాళ్ళకంటే కూడా ఇతను ఎంతో తెలివైనోడు. దాని కింద కొన్ని మాటలు ఉంటాయి. నువ్వు నేను వెళ్ళే ప్రతి చోట నాకు సహాయం చేసి నన్ను కాపాడితే, నేను తినడానికి కావాల్సిన ఆహారం ఇస్తే, నాకు కావాల్సిన వస్తువులన్నీ ఇస్తే, అప్పుడు నేను నీకేం చేస్తానంటే దశంభాగం ఇస్తాను. ఇది యాకోబు యొక్క లక్షణం వాస్తవానికి. కానీ దానిపైన ఏం చెప్పాడు వాస్తవానికి? యాకోబు దైవికమైన దర్శనాన్ని పొంది ఇది దేవుని మందిరమే కానీ మరొకటి కాదు. ఎందుకు దేవుడి మందిరం అన్నాడు? మీరు ఆలోచించండి. ఇది దేవుడి రాజ్యమే కానీ అని అనలా. దేవుడి రాజ్యం ఎంతో విస్తారంగా ఉంటే మందిరం అనేది చాలా సపరేట్గా ఉంటుంది. కొండ మీద పట్టణాన్ని ఎప్పుడైనా మనం చూసామా? కొండ మీద పట్టణం అది అందరికీ ఏం చేసింది? కనబడుతూ ఉంటుంది వాస్తవాన్ని. ఎందుకు కొండ మీద పట్టణం అనేది స్పెసిఫిక్గా మాట్లాడేది తెలిసా? అక్కడ దైవికమైన పరిపాలన ఉంటుంది, దైవికమైన అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది. ఎందుకని దైవికమైన అడ్మినిస్ట్రేషన్ కోసం ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి ప్రభు పోట్లాడుతూ ఉన్నాడు తెలిసే? ఈ మానవులకి, ఈ భూమి మీద మానవులు పెట్టినప్పుడు ఈ భూమిని ఏలాల్సినటువంటి పరిపాలన విభాగం ఎవరికి అప్పగించాడు? దేవుడు ఈ మనుషులకు అప్పగించాడు. మనుషులు మంచి చెడు తెలియని వృక్షఫలాన్ని ఎంచుకొని కేవలం పాపానికి దాసులయ్యి తమ పరిపాలన పోగొట్టుకున్నారు, బానిసలయ్యారు. ఎవరికో తెలిసే? ఈ లోకాధికారి. ఇప్పుడు ఈ ప్రపంచం మీద అధికారం ఎవరు జలాయిస్తున్నారు వాస్తవానికి? దేవుడు జలాయిస్తున్నాడా? కాదు. దేవుడు ప్రజలు జలాయిస్తున్నారా? కాదు. ఎవరు జలాయిస్తున్నారు? బయట చెప్పబడింది లోకాధికారి. వాడు ఎవడంటే సాతాను, అపవాది. విషయం అంతా ఒకటే. దేవుడు తన ప్రజలను సంపాదించినప్పటికీ కూడా దేవుడు ఈ లోకం మీద అధికారం ఇంకా సంపాదించలేదు. దానికోసం చేసే ఏర్పాటు ఇదంతా కూడా మీరు గమనించండి. దేవుడు తన అధికారాన్ని తను చేసిన పనుల మీద కలిగి ఉండడం తప్ప మీరు చేసినటువంటి ఏ వస్తువు మీద అయినా అధికారం ఎవరికి ఉంటుంది? నన్ను అడగనివ్వండి. మీరు చేసే ఏ వస్తువు మీద అయినా అధికారం ఎవరికి ఉంటుంది వాస్తవానికి? కొన్నవాళ్ళకి ఉంటుంది, మీకే కదా వాస్తవానికి. మీరు చేసిన ఏ వస్తువు పైన అధికారం ఎవరికి ఉంటుంది? ఖచ్చితంగా మనుషులందరూ ఈ మాటలు వినకుండా ఎక్కడెక్కడో తిరుగుతున్నారు, నాకు అర్థమవుతుంది. దయచేసి గమనించండి. కొంచెం అడ్డు తిరగడం ఆపేస్తే మేలని నా ఉద్దేశం. తద్వారా వాక్యాన్ని వినగలిగే అవకాశం ఉంటుంది. లేకపోతే అనతి కాలంలో ఇది ముగించి వెళ్ళిపోవడం జరిగింది. గమనించండి. సో ఇప్పుడు నేను అడిగే ప్రశ్నకి మీరు వేగంగా సమాధానం చెప్పాలని కూడా నా ఉద్దేశం. గమనించండి, మనం చేసిన వస్తువుల మీద అధికారం ఎవరికి ఉంటుందంటే మనకే ఉంటుంది వాస్తవానికి. కొమ్మరికి కొండ మీద అధికారం ఉండదా? సో దేవుడికి ఈ భూమి మీద అధికారం ఉండాలా, ప్రతి దాని మీద అధికారం ఉండాలి, ఎటువంటి సందేహం లేదు. వీటిని చేసిందంతా ఎవరు వాస్తవానికి?
వీటిని చేసిందంతా ఎవరు? గాలి, నిప్పు, నీరు, భూమి, ఇందులో ఉన్న మనుషులు, వాళ్ళు తినడానికి కావాల్సిన ఏర్పాట్లు, ఇవన్నీ కూడా చేసింది ఎవరంటే వాస్తవానికి ఎటువంటి సందేహం లేకుండా దేవుడే. శత్రువు ఏది క్రియేట్ చేయలేడు. శత్రువు దేన్నైనా చేశాడు అని చెప్పి ఏ వస్తువునైనా చూపించలేడు. కాబట్టి శత్రువు చేసేదంతా ఏంటో తెలుసా? దాన్ని మిస్లీడ్ చేయడం, ఒక మాటలో దాన్ని తప్పుదో పట్టించడం మాత్రమే వాడు చేయగలడు. కాబట్టి చిన్నపిల్లలు కూడా అడిగి తిరగకుండా జాగ్రత్త చూసుకోండి. సో తప్పుదో పట్టేలాగా చేయడమే వాడు చేసే పని యాక్చువల్గా. సో ఈరోజు ఈ భూమి మీద దేవుడికి అధికారం లేకుండా యాకోబు దేవుడు దేన్నైతే యాకోబుకు చెప్పాల్సి వచ్చిందో అది మనం ఈరోజు అర్థం చేసుకోవాలి. యాకోబు దేవుడు ఎందుకు యాకోబుకి ఆ విషయాన్ని చూపించాడో తెలిసే? ఐ హ్యావ్ లాస్ట్ మై అథారిటీ. బట్ కానీ ఈరోజు నీ ద్వారా, లేదంటే నీలాంటి వ్యక్తుల ద్వారా నేను అధికారాన్ని తిరిగి సంపాదించబోతున్నాను. అది దాని అర్థం. ఇదే బిగినింగ్. మీరు చూడండి, ఆదాము మనంత సంతానానికి మొదలు, కానీ దైవికమైన ప్రజలకు మొదలు ఎవరో తెలిసే? అబ్రహాము మాత్రమే. నా మాట మీకు అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. మనుషులందరి జాతికి మొదలు ఎవరు? ఆదాము అని మనం అనుకుంటాం, కానీ దేవుడి ప్రజలకు మొదలు ఎవరు? అబ్రహాము. ఎందుకంటే అతడే ఈ భూమి మీద ఏ విషయాన్ని ఆయన వదిలిపెట్టి దేవుడి కోసం వచ్చేసాడు. అతడు విశ్వాసం ద్వారా జీవించడానికి తెగించిన వ్యక్తి. అతడు దేవుడి కోసం నమ్మకంగా బతకడానికి తను అప్పగించుకున్న వ్యక్తి. అతడు ఈ భూమి మీదే, దేవుడు చేసిన ఈ భూమి మీదే తప్పుడు ప్రభావం ఉన్నప్పటికీ కూడా దేవుడి కోసం జీవించడానికి తను అప్పగించుకున్నాడు. ఈ విషయం మనకు అర్థమవుతుందో లేదో దయచేసి పిల్లలు అటు ఇటు తిరగకుండా జాగ్రత్త వహించండి. సమయాన్ని మనం పోగొట్టుకోకూడదు ఎవరు కూడా. ఈ భూమి మీదే దేవుడి ప్రజలు దేవుడికి అధికారం కింద ఉండడానికి తమ అప్పగించుకున్న వాళ్ళలో మొట్టమొదటి ఎవరంటే అబ్రహాము, మన తండ్రి అయిన అబ్రహాం. ఆయన దగ్గర నుంచి ఆ విషయం పొడిగించబడి యాకోబు దగ్గరికి వచ్చినప్పుడు అది పరిపూర్ణమైనటువంటి రూపాంతరం చెందింది. ఎలాగంటే దేవుడి యొక్క మందిరం లాగా. ఒక విశ్వాసి ఎదిగితే ఏమవుతాడో తెలిసే? పెద్ద పాస్టర్ అవుతాడు అని బైబిల్లో రాసిలేదు. ఒక విశ్వాసి ఎదిగితే సంఘంలో ఒక సభ్యుడు అవుతాడు. అఫ్ కోర్స్ హీ మైట్ బి ఎ మినిస్టర్. అతడు పరిచారకుడు కావచ్చు, సేవకుడు కావచ్చు, గృహ నిర్వాహకుడు కావచ్చు. బట్ అట్ ద సేమ్ టైం ఆయన కూడా సంఘంలో ఎవరో ఒక మెంబర్. దేవుడి మందిరంలో ఒక భాగం అవుతాడు. ఎందుకంటే దేవుడి యొక్క అల్టిమేట్ ఎక్స్ప్రెషన్ ఏంటంటే ఆయన టెంపో, ఆయన మందిరం. ఎందుకంటే అక్కడి నుంచే ఆయన అడ్మినిస్ట్రేషన్ బయటకు వెళ్ళింది ఈ భూమి మీదకి. ఆయనకు పరిపాలన విభాగం బయటికి వెళ్ళింది. ఆయన ఏమనుకుంటున్నాడు తన ప్రజలకి విడదీసి చెప్పగలిగే ప్లేస్ అదొక్కటే. ఆయన ఎవరినైనా చూసి నా స్వకీయ జనం అని చెప్పగలిగే ప్రజలు ఎవరంటే ఆ మందిరంలో నిలిచి ఉండేది వాళ్ళే. అందుకే చూడండి, కీర్తన 135లో యెహోవా మందిరంలో నిలిచి ఉండే యెహోవా సేవకులారా. యెహోవా మందిరంలో నిలిచి ఉండేవాళ్ళు. వీళ్ళు లోకంలో ఉండరు. లోకంలో ఏం దొరుకుతుందో తెలిసే? దుర్వ్యాపారం ఉంటుంది. లోకంలో సొంత స్వయాలు ఉంటాయి. ఒక మాట, లోకంలో కీడు ఉంటుంది. లోకంలో శత్రువు యొక్క అధికారం ఉంటుంది. లోకం మీద దేవుడి యొక్క జడ్జిమెంట్ ఉంటుంది ఒక మాటలో. కానీ ఈ ప్రజలు లోకంలో ఉండడానికి ఇష్టపడరు. వీళ్ళు ఎంతో చక్కగా దేవుడి మందిరంలోనే ఉంటారు. మీరు చూడండి జాగ్రత్తగా, జెనసిస్లో చూస్తే ఐగుప్తు అనేది ఉంది. ఈ ప్రజలందరూ కూడా ఐగుప్తు ఎందుకు వెళ్తారో తెలిసే? కరువు వచ్చినప్పుడు వెళ్తారు. కరువు వచ్చినప్పుడు ఐగుప్తు వెళ్తే ఐగుప్తు ఏం చేసిద్దో తెలిసే? బతకడానికి కావాల్సిన ఏర్పాటు ఇచ్చి బానిసలను చేసుకుంటుంది. అది ఏం చేసిద్ది? బతకడానికి కావాల్సిన ఏర్పాట్లు వేసి బానిసలు చేసుకుంటుంది. మనుషులు చచ్చినట్టు ఐగుప్తులు ఏమవుతారు తెలుసా? దాసులు అవుతారు. దీని పక్కన పెడితే సొదొమ గొమొర్రా అనే పట్టణం ఉంది. ఈ సొదొమ గొమొర్రా పట్టణం దేన్ని చూపించో తెలుసా? మానవులు తన సొంత ఇచ్చలు నెరవేర్చుకోవడానికి, లస్ట్ని నెరవేర్చుకోవడానికి సొదొమ గొమొర్రాకి వెళ్తారు. ఇంకా అక్కడి నుంచి బయటకు రారు. ఎందుకో తెలుసా? పెరిగిపోయిన సొంత శరీర ఇచ్చలతో మనుషులు లగ్జరియస్ లైఫ్కి అలవాటు పడి అక్కడే ఉండిపోతారు. ఇంకొక సిటీ ఉంది, అదేంటో తెలుసా? బాబేలు లేదా బబులోన్ అనొచ్చు. ఈ సిటీ ఏంటో తెలుసా? మానవులకు గొప్పతనాన్ని తీసుకొచ్చి పెట్టే సిటీ. బాబేలు గోపురం కట్టినప్పుడు మనుషులందరూ ఏమనుకున్నారు తెలుసా? మనం దీన్ని కట్టి కీర్తి సంపాదించుకుందాం రండి. ఎందుకంటే మనుషులకు గొప్ప పేరు సంపాదించుకుందాం. ఒకటి, బబులోన్ అంటే హ్యూమన్ గ్లోరీ అని అర్థం. సొదొమ గొమొర్రా అంటే హ్యూమన్ లస్ట్ అని అర్థం. ఇంకా ఈజిప్ట్ అంటే మానవ తప్పుడు పోషణ అని దాని అర్థం. దేవుడు మానవులు చేసినప్పుడు పోషణ తక్కువ చేసాడా? నన్ను చెప్పనివ్వండి. దేవుడు మానవులకి ఉత్పత్తి ఇవ్వలేదా? మానవుడి యొక్క సంసార జీవితం, ఫ్యామిలీ లైఫ్ని ఇవ్వలేదా? అది ఇచ్చాడు. కానీ ఇప్పుడు ఎందుకు అలా జరిగింది సొదొమ గొమొర్రాలో? దీన్నే లోకం అని పిలుస్తారు. ఏదైతే మనకు అవసరమో దాన్ని మితిమీరేలా చేసి దాని హద్దులు దాటిపోయేలా చేయడమే లోకం యొక్క తత్వం ఒక మాటలో. కానీ ఇక్కడ కొంతమంది ఉన్నారు లోకంలో నిలబడరు. ఎక్కడ నిలబడతారు వీళ్ళు? యెహోవా మందిరంలో నిలబడతారు. దైవికమైన అధికారం కింద ఉన్నటువంటి ఎంత పెద్ద చర్చ అయినా అది లోకంలో ఉన్నట్టే. మీకు అర్థమైందో లేదు నా భాష? మత్తయి సువార్త 13వ అధ్యాయంలో ఒక చిన్న ఉపమానం ఉంటుంది. అదేంటో తెలుసు?
ఆవగింజ కూర మొక్కలన్నిటిలో చిన్నదే, కానీ దాన్ని విత్తినప్పుడు అది పెరిగి పెద్దదయ్యి ఎంత పెద్దదైందో తెలుసా? కూర మొక్కలన్నిటికంటే పెరిగి పెద్దదై పెద్ద చెట్టు అయిపోయింది. ఇప్పుడు ఆ చెట్టు మీద వచ్చి ఏం వాళ్ళని అంటే ఆకాశ పక్షులు వాళ్ళని. మనం నాటిన మొక్క పెరిగి పెద్ద అయితే తప్పు అంటామా? అక్కడ రాయబడింది పరలోక రాజ్యం విత్తనాన్ని పోలి ఉంది అంటే ఇట్ ఇస్ జస్ట్ లైక్ చూడడానికి అట్ట ఉంది. సంఘం అనే సంబంధం విషయాలు కూడా అట్టనే ఉన్నాయి. ఎట్ట ఉందో తెలిసే, అది కూర మొక్కలాగా ఉండాలి లెక్క ప్రకారం. అదేమైపోయింది? అది పెద్దదైపోయింది. కూర మొక్క దేనికి ఉపయోగిస్తామండి మనం? తినడానికి ఉపయోగిస్తాం. పెద్ద పెద్ద చెట్లు తినేస్తాం మనం. ఎవరైనా చెట్లు తిన్న వాళ్ళు ఉన్నారా? చెట్టు తినడానికి పనికిరాదు, దాని స్వభావం పూర్తిగా పాడైద్ది. అంతేకాదు, ఆ చెట్టు మీద ఏం వాలినాయో తెలుసా? ఆకాశ పక్షులు. ఆకాశ పక్షులు అనే పదానికి బైబిల్ ఇచ్చిన అర్థం ఏంటి? త్రోవ పక్క పడిన విత్తనాలు తిన్నదేంటి? వాస్తవానికి త్రోవ పక్కన కూడా వాడు విత్తినప్పుడు త్రోవ పక్క కొన్ని విత్తనాలు పడినాయి. ఈ విత్తనాలు వెంటనే కొన్ని వచ్చి తినేసినాయి. ఏంటవి? ఆకాశ పక్షులు. వాటికి దేవుడు ఏమని పేరు పెట్టాడు తెలుసా? అపవాది వచ్చి ఎత్తుకొని పోవును. దేని గురించి చెప్పాడు ఆ మాట? ఆకాశ పక్షుల గురించే చెప్పాడు. ఆ మొక్క ఎదిగిపోవడం రాంగ్ రిజల్టా, కరెక్ట్ రిజల్ట్? అప్పుడు మీరు చెప్పండి. ఒక వ్యక్తి ఎదిగిపోవడం దేవుడికి అధికారం కిందకు ఉండకుండా అది రాంగ్ రిజల్టా, రైట్ రిజల్టా? మనం చాలాసార్లు దేవుడి దగ్గరకు వచ్చింది ఎందుకు? ఎదగడానికి కదా. క్షమించండి, మీ ఎదుగుదల ఈ లోకంతో పాటు నాశనం అవుతుంది ఒకేసారి గుర్తుకోండి. కానీ దేవుడికి అధికారం కింద ఉండండి, అది అన్నటికి నశించదు. యు వాంట్ టు సీ దట్? మనం దాన్ని చూడాలనుకుంటున్నావా? దేవుడు దాన్ని సంపాదించాడు. మనకు అర్థం కావట్లేదేమో, శత్రు చేత మోసపోయి బ్లైండెడ్గా ఉన్నామేమో, బట్ మనకు తెలియదు. కానీ దేవుడు దాన్ని సంపాదించాడు. చూడండి, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 3వ వచనం నుంచి దయచేసి చదువుదాం. అప్పుడు చూసారా, ఇదిగో అనే పదానికి అర్థం ఏంటో తెలిసే? ఇప్పుడు దాకా అలాంటి చిత్రపటమే లేదు. ఇప్పుడైతే కొత్త భూమి కొత్త ఆకాశం వచ్చింది. కొత్త భూమి కొత్త ఆకాశంలో దేవుడు, ఇదిగో దేవుని నివాసం ఎవరి మధ్యలో ఉంది? మనుషుల మధ్యలో ఉంది. అది చిరకాలం దేవుడు వాంఛ. ఈ ప్రజలకి నేనే సెంటర్ అయి ఉండాలి. ఈ ప్రజల యొక్క జీవం, ఈ ప్రజల యొక్క వెలుగు, ఈ ప్రజల యొక్క నీతి, ఈ ప్రజల యొక్క బలం, ఈ ప్రజల యొక్క మరి అర్హత మొత్తం నేనై ఉండాలి. ఇది దేవుడికి వాంఛ. అందుకనే ఆయన మన మధ్యలో ఉండాలనుకుంటాడు, మనలో ఉండాలనుకుంటాడు. కానీ అది ఇప్పుడు నెరవేరాల. కానీ ఒకరోజు దేవుడు దాన్ని చేరుకున్నాడు, ఎటువంటి సందేహం లేకుండా. ఇప్పుడు దేవుడు, ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉంది. ఆయన వారితో ఎట్లున్నాడు? కాపురం అనే పదానికి అర్థం ఏంటో తెలుసా? దే ఆర్ వన్ బట్ దే ఆర్ నాట్ టూ. ఇద్దరు కాదు, వాళ్ళిద్దరు ఎవరో తెలుసా? ఒక్కళ్ళు. దాని అర్థం ఇక్కడ దేవుని చూస్తే మనుషులు కూడా కనపడుతున్నారు, మనుషులు చూస్తే ఎవరు కనపడుతున్నారు? వాళ్ళిద్దరు అట్ట కలిసిపోయారు. యాక్చువల్గా ఆ పదానికి అర్థం అది. వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో రిలేషన్ అని కాపురం అని పిలుస్తారు కదా వాస్తవానికి. మరి తల్లిదండ్రులకి పిల్లలకి మధ్య రిలేషన్ అట్ట పోల్చలేరు, అన్నదమ్ములకి మధ్య రిలేషన్ అట్ట పోల్చలేరు, అక్క చెల్లెల మధ్య రిలేషన్ అట్ట పోల్చలేరు, స్నేహితుల మధ్య రిలేషన్ కూడా అట్ట పోల్చలేరు. బట్ ఏ రిలేషన్ అట్ట పోలుస్తారో తెలుసా? వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ఉన్న రిలేషన్ మాత్రం అట్ట పోలుస్తారు. ఎందుకో తెలుసా? ఇద్దరు కాదు, వీళ్ళిద్దరు ఎవరో ఒక్కటి. దేవుడు వారితో కాపురం ఉండును అనే పదానికి అర్థం ఏంటంటే ఇక మీదట వాళ్ళని ఆయన దగ్గర నుంచి విడదీయలేరు ఎవరు. రైట్, నెక్స్ట్ ప్లీజ్. వారు ఆయన ప్రజలై ఉంటారు. యాక్చువల్గా వాళ్ళు ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా ఆయన్ని అడ్రస్ చేస్తారు. ఇంకొక దేవుడు లేడు. ఇంతకుముందు ఆ విషయం జరగల. ఇంతకుముందు ఆయన ఎంతో పోట్లాడాల్సి వచ్చింది. ఈరోజు తన విజయం సాధించాడు. ఇప్పుడు వాళ్ళు ఆయన ప్రజలు. దేవుడు తానే వారికి దేవుడు. దాని అర్థం ఏంటో తెలుసా? ఇప్పుడు దాకా మనుషులు దేవుళ్ళు అనబడే వాళ్ళని చూశారు యాక్చువల్గా. అందుకని వీళ్ళు బెదిరించి వాళ్ళ గురించి భక్తి మర్యాదలు చేయమని పోట్లాడుతున్నారు. వాళ్ళు, మీకు తెలుసో లేదు, చాలాసార్లు దేవుడి భక్తి ఎట్లుంటుందో తెలుసా? బెదిరింపు, అది ఎట్లుంటుందంటే, నువ్వు నాకు భక్తి మర్యాదలు చూపించబోతుంది, నేను నిన్నేం చేస్తా? చెప్పిస్తా, బాధ పెడతా. మీకు తెలుసో లేదు, ఈ చైనాలో కొన్ని పండుగలు ఉంటాయి. ఈ పండుగల్లో దెయ్యాల పండుగ కూడా ఒకటి ఉంటుంది. ఏం పండుగ తెలుసా? దెయ్యాల పండుగ. అప్పుడు నేను ఒకసారి ఒక ఆయన అడిగాను, దెయ్యాల పండుగ ఏంటండి? యాక్చువల్గా దెయ్యాలు వచ్చినప్పుడు వీళ్ళు దేవుడి దగ్గరికి వెళ్ళిపోయి దెయ్యాలను ఎదిరించాలి, కానీ దెయ్యాల పండుగ ఎందుకు అని అడిగాను నేను. అంతే కదండి యాక్చువల్గా. అంతే. దెయ్యాలు వచ్చి వాళ్ళని బాధ పెడుతున్నాయి అనుకోండి, అప్పుడు వీళ్ళు ఏం చేయాలా? దేవుడి దగ్గరికి వెళ్ళి దేవుడితో కలిసి దెయ్యాలను నెలకొట్టాలి. కానీ వాస్తవానికి వీళ్ళు తెలివైన వాళ్ళు ఎంతో తెలుసా? దెయ్యాలు కూడా వాళ్ళు చేయాల్సింది చేసేస్తే దెయ్యాలు అప్పుడు ఏం చేస్తే మనల్ని ఏమీ చెయ్యి. దెయ్యాలు బెదిరిస్తే దానికి భయపడే మానవులు. బట్ ఇప్పుడు భయపడరు వీళ్ళు. ఎందుకో తెలుసా? దేవుడు తానే వారికి దేవుడై ఉంటాడు. యాక్చువల్గా దేవుళ్ళు అనబడే వాళ్ళు లేరు అక్కడ.
దేవుడు తానే, హీ హిమ్సెల్ఫ్ బికమ్ ఎ గాడ్ ఫర్ దెమ్. దేవుడు వాళ్ళ ప్రజల కోసం ఆయన దేవుడు అయిపోయాడు. తనకున్నటువంటి యాక్చువల్ విషయాలన్నీ కూడా నేరుగా వాళ్ళకి తాకగలుగుతాయి. నెక్స్ట్ ప్లీజ్. వారికి తోడే నువ్వు. ఇక్కడ చూడండి, దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసా? వారికి తోడై ఉంటాడు. దాని అర్థం వారి జీవితాల్లో ఎప్పుడు పూర్తి పని వాళ్ళు చేయరు. ఎవరు చేస్తారో తెలుసా? ఆయనతో పాటు ఉన్నటువంటి మిగతా పార్ట్నర్ చేస్తాడు. కొంతమంది కన్నీళ్ళతో అలా చెప్పడం నేను చూసాను. బరువైన కుటుంబ భారం మొయ్యలేకపోతున్నాను అన్న అని చెప్పాను. నిజంగానే ఇంకా బాధగా ఉంటుంది, కన్నీళ్ళు ఉంటాయి. ముఖ్యంగా ఆ పదం సిస్టర్స్ నోట్లో నుంచి పడినప్పుడు మిక్కిలి హృదయం ద్రవీభించబడిపోద్ది. యాక్చువల్ బాధ్యత లేని హస్బెండ్. కానీ నిజానికి ఇక్కడ అలా లేదు. దేవుడు వారికి ఎలా ఉంటాడంట? తోడై ఉంటాడంట. వాస్తవానికి వీళ్ళు చేసే ప్రతి పనిలో వాళ్ళ పార్ట్నర్ ఎవరో తెలుసా? బాధ్యత లేని హస్బెండ్ కాదు, పట్టించుకోలేని పిల్లలు కాదు. నేరుగా దేవుడే వాళ్ళకి ఏమై ఉంటాడు తెలుసా? తోడై ఉంటాడు. యాక్చువల్గా తనకున్న ప్రతి విషయంలో ఆయన బాధ్యత వహిస్తాడు. రైట్, చూడండి గమని. తర్వాత నెక్స్ట్ కాదు, కన్నీళ్ళు వారికి ప్రతి బాష్ప బిందువును. మీరు గమనించండి, ఈ భాగాన్ని మీరు చదువుతున్నారో లేదు, బ్రదర్ మాత్రం చదువుతున్నారు, మీరు చూస్తున్నారో లేదు. వారి కన్నుల ప్రతి బాష్ప బిందువుని ఆయన ఏం చేస్తాడు? తుడిచేస్తాడు. ఎప్పుడు మన కళ్ళమ్మటి ఫస్ట్ నీళ్ళు వచ్చినాయి మీకు తెలుసా? ఏదైనా తోటలో పండు తిన్న తర్వాతే. అప్పుడు దాకా మన కన్నీళ్ళు అంటే ఏంటో తెలియదు. మన జీవితం ఇది కాదండి, నేను చెప్పనివ్వండి. ఎండకి ఎండిపోయి, వానకు తడిసిపోయి, పైబడుతున్న వయసును మోసుకెళ్తా, బాధ్యత లేకుండా, బరువు లేకుండా, సొంత ఇష్టాలు లేకుండా. ఒక మాటలో చెప్పండి, కొన్నిసార్లు కొంతమంది ఈ రోజైనా కొంచెం సంతోషంగా ఉందామనే పదం మాట్లాడతారు, ఇకనైనా కొంచెం ఫ్రీగా ఉందామనే పదం మాట్లాడతారు. ఇవన్నీ వాళ్ళ బానిసత్వాన్ని చూపిస్తున్నాయి. దేవుడు మనుషులు చేసినప్పుడు అటు చేయలేదు. మనమే మన పాపం వల్ల ఏమైపోయింది తెలుసా? ఇట్లా అయిపోయాం. మీరు అసలైన జీవితాన్ని మర్చిపోయి ఆలోచించకూడదు. అక్కడ దేవుడు తిరిగి దాన్ని సంపాదించాడు. నీ కన్నుల ప్రతి బాష్ప బిందువుని ఆయన ఏం చేస్తాడు? తుడిచేస్తాడు. యాక్చువల్గా అంటే అర్థం ఏంటో తెలుసా? ఇక మీద ఎన్నటికీ కూడా దేవుడి నుంచి మనకి సపరేషన్ అనేది ఉండదు. ఆయన మనల్ని విడిచిపెడతాడు. ఆయన చూసి మనం భయపడం. ఏదైనా తోటలో చెప్పలేదా? ఆదామా నువ్వు ఎక్కడ ఉన్నావు అంటే దాని అర్థం ఆయన ఏమన్నాడు? తోటలో నీ స్వరం విన్నప్పుడు నేను దిగంబరని తెలుసుకొని నేను ఏం చేశాను? చెట్టు చాటును దాక్కున్నాను. నువ్వు దిగంబరవని నీకు తెలిపిన వాడు ఎవడయ్యా? దిగంబరత్వం ఉందా లేదని ఇక్కడ ముఖ్యం కాదు. దేవుడు ముందు నువ్వు గిల్టీ ఫీల్ అవుతున్నావు లేదా అనేది ముఖ్యం. యాక్చువల్గా మనుషుడికి ఎంత ప్రాపర్టీ ఉందనేది ముఖ్యం కాదు, ఎంత అందమైన ముఖం ఉందనేది ముఖ్యం కాదు, మనుషుల మధ్య ఎంత మంచి పేరు ఉందనేది ముఖ్యం కాదు. దేవుడు ముందు నిజంగా నీ హృదయం గిల్ట్ చూపిస్తుందా లేదా? తప్పు చేసామని ఫీల్ కనపడుతుందా లేదా? మనుషులందరూ అట్టటోళ్ళే, మాకు లేదని చెప్పొద్దే, మాకు లేదని చెప్పొద్దు. మనుషులందరూ అట్టటోళ్ళే. కానీ దేవుడు తన ప్రజల మధ్యలో ఆయన గెలిచాడు. ఏంటో తెలిసే? వారి కన్నుల ప్రతి బాష్ప బిందువుని ఆయన తుడిచివేయను. ఇక మీదట కన్నీళ్ళు నిజానికి అవి ఎంతో వాల్యుబుల్. దేవుడు చెప్పాడు, ఇంకా నీ కన్నుల్లో ప్రతి బాష్ప బిందువు నేను కవిలలో దాచిపెడతా. నీ కన్ని ప్రతి బొట్టుని నేనేం చేస్తాను? కవిలలో అంటే ఒక చిన్న బుడ్డిలో నిన్ను కాపాడతా. అది నేను దాచిపెడతా. ఎందుకో తెలుసా? అవి మోస్ట్ ప్రెషియస్ వాల్యుబుల్ థింగ్స్. మన కన్నీరు యొక్క విలువ కన్నీళ్ళు విడిచి మనకు తెలియపోవచ్చు. ఎందుకంటే శత్రు చేత మోసం చేయబడిన మానవ జాతికి కన్నీళ్ళు ఒకప్పుడు లేవు అనే సంగతి తెలియదు. తరచుగా ఈ కన్నీళ్ళు వచ్చేస్తున్నాయి కాబట్టి దాని విలువే లేదనుకుంటున్నాం. దైవికంగా మీరు దేవుడి సన్నిధిలో మొర్రపెట్టి విడిచిపెట్టే ప్రతి కన్నీటి బొట్టు వాల్యూ మనుషులు ఎవరో చెప్పరు. ఎవరు చెప్తారు తెలిసే? ఆయన చెప్తాడు. ఆయన దానికి ఇచ్చే విలువ అంతా ఎంత కాదు. నెక్స్ట్ కన్నులు ప్రతి బాష్ప బిందువు తుడిచివేయను. మరణం ఇక ఉండదు. మీరు గమనించండి, మనుషుల్ని దేవుడు చచ్చిపోవడానికి చేశాడని మీరు అనుకుంటున్నారా? లేదు, మరణం అనేది లేనే లేదు. పాపం వల్ల వచ్చే జీతం మరణం. మరణాన్ని దేవుడు మన కోసం పెట్టలేదు అసలు వాస్తవానికి. కానీ మనుషులు చచ్చిపోవడం పరిపాటి. మనం కూడా ఒకరోజు చచ్చిపోతామని కూడా చెప్పుకుంటాం వాస్తవానికి. అది నిజమే. నా కళ్ళ ముందే నా తల్లిదండ్రులు వెళ్ళిపోవడం నేను చూసి తప్పులు చేస్తూనే ఉన్నాయి. రోమపత్రిక 5వ అధ్యాయం ఏం చెప్తుందో తెలిసే? ఆదాము అవ్వల మీద మరణం ఎట్టొచ్చిందో, ఆదాము అవ్వ లాంటి పాపం అలాగే చేయకపోయినా అలాంటి పాపం మీరు చేసినందున ఆదాము అవ్వల మీద ఉన్న మరణమే ఎవరి మీద ఉంది? మీ మీద కూడా ఉంది అని చెప్తుంది. దాని అర్థం ఏంటో తెలిసే? మరణం అనేది ఒక చక్కటి జడ్జిమెంట్ కాదా? న్యాయవంతుడిని దేవుడి ముందు పాపానికి తీర్పు తీర్చబడకపోతే ఎట్ట కుదిరిద్ది?
న్యాయవంతుడైన దేవుడి ముందు పాపానికి జడ్జిమెంట్ ఇవ్వకుండా మన జీవితాలని కొనసాగిస్తే దాని అర్థం ఏంటో తెలుసా? ఒకవేళ ఇది ఆలోచించండి ఒకసారి. పాపం వల్ల వచ్చే జీవితం మరణం అనేది మన జీవితానికి అప్లై చేయబడలేదు అనుకోండి, ఇన్ని రోగాల రొప్పులతో చచ్చిపోకుండా మనుషులందరూ అట్టనే ఉన్నారు. ఎటువంటి వాస్తవానికి ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి మనుషులు చచ్చిపోవట్లా, రోగాల రొప్పులతో బాధపడుతున్నారు. ఎట్టటోళ్ళు గొట్టలుగా ఉంటారు. ఎట్టుంటుంది దేశం అంతా ఒకసారి ఆలోచిస్తుంది. మరణం అనేది దేవుడితో మనకున్న సెపరేషన్, పాపం వల్ల వచ్చిన జడ్జిమెంట్ యాక్చువల్గా. ఇక మరణం అనేది ఉండదు. నెక్స్ట్ దుఃఖమైనా ఉండదు, ఏడుపైనను వేదన. దుఃఖం అంటే ఏంటండి వాస్తవానికి? నన్ను అడగనే, దుఃఖం ఎందుకు వచ్చింది? దుఃఖం అనేది సంథింగ్ ఫ్రమ్ విత్, మన లోపల నుంచి వచ్చేది. ఏడ్పు అనేది బయటికి కనపడేది, దానికి అంత లోతైన విషయాలు ఉండవు. దుఃఖం అంటే ఏంటో తెలిసిన వాస్తవానికి, అన్యాయం జరుగుతున్నప్పుడు దాన్ని ఎదిరించలేక వాళ్ళు ఎట్ట ఫీల్ అవుతారు తెలిసిన వాస్తవానికి, వాళ్ళ లోపల దుఃఖపడుతుంది. యాక్చువల్గా ఈ లోకం వాళ్ళ మీద తప్పుడు అభిప్రాయాన్ని మోపి తప్పుడు జడ్జిమెంట్ ఇచ్చేటప్పుడు వాళ్ళు ఏం చేయలేక ఏడుస్తారు, దుఃఖపడతారు కదా. ఈ లోకం మనల్ని అనుమానించలేదా? ఈ లోకం మనల్ని తప్పుగా చూడలేదా? ఈ రోజుకి భయపడుతూనే బతకట్లేదా మానవులు? రేపొద్దున ఏం జరిగిద్దో, ఆ మనుషులు ఎట్టనుకుంటారు, ఈ మనుషులు ఎట్టనుకుంటారు, వీళ్ళందరూ కలిసి నన్ను ఏం చేస్తారు, ఎట్టగా బతకట్లేదా వాస్తవానికి? మనుషులందరి జీవితాలు ఇదే ఉంది. భయపడస్తున్నా యాక్చువల్గా. దుఃఖమైన వేదనైన, ఆ తర్వాత ఇంకేంటది, వేదన తర్వాత దుఃఖమైనను వేదనైనను ఏడ్పైనను ఉండదు. యాక్చువల్ ఈ మూడిటి కూడా అర్థం ఏంటో తెలిసా? జీవితం యొక్క కొనసాగింపు. ఎట్ట బతుకుతామో మనకు తెలియదు. మనం జీవిస్తున్నాం, గడికి మన భవిష్యత్తు ఎట్టబోతుందో అని చెప్పి భయమే, మిక్కిలి భయం. తన పిల్లలకి ఏమవుద్దో భయం, మనకేమవుద్దో భయం, నిన్నలాగే అలా ఉంటామో లేదో భయం, ఏ రోగమో రొప్పు వచ్చి తగిలిద్దో మనకు తెలియదు భయం. భవిష్యత్తు మిక్కిలి అంధకారం కదా వాస్తవానికి. మానవ జాతి అలా నాశనం అయింది ఒక మాటలో చెప్పాలంటే. ఈజ్ ఇట్ నాట్ ట్రూ? దేవుడు మానవులు చేసినప్పుడు ఇటువంటి భయాలు పెట్టలేదు. మానవులకి దేవుడు ఇటువంటి భయాన్ని ఇవ్వలేదు. మానవుడు ఇలాంటి బానిస బతకాల్సిన అవసరం లేదు. మానవుడు దేవుడు ఇచ్చినటువంటి చక్కగా బతకొచ్చు. ఏం చేయాలండి? వీటిలోంచి బయటకు ఎట్ట రావాలా? సింపుల్, దేవుడిని నివాస స్థలంగా చేసుకో, అంతే. ఆ నివాస స్థలం ఒకరోజు నిన్ను ఈ రియాలిటీలోకి తీసుకొచ్చాను. ఇప్పుడు మనం చదువుకున్న ఈ పోర్షన్ 21-22 అధ్యాయాలు ప్రకటన గ్రంథంలో ఉన్నాయి. అవి కొత్త భూమి కొత్త ఆకాశంలో ఉన్నాయి. ఇప్పుడు దేవుడు ఇదిగో అనే పదానికి అర్థం ఏంటో తెలుసా? దేవుడు తన సొంత ప్రజలను సంపాదించేసాడు ఆయన. అందుకని ఈ భూమిని ఏం చేస్తాడు తెలుసా? ఎత్తేస్తాడు. ఇంకా ఈ భూమిని ఇంకా ఎందుకు ఎత్తలేదు తెలుసా? దేవుడు తన ప్రజల్ని, తన పెక్యులర్ పీపుల్ని, స్వకీయ జనాంగాన్ని ఇంకా సంపాదించలేదు. దట్ ఈస్ ద ప్రాబ్లం. మనం తెలివిగా ఆత్మలు రక్షించబడాలని మాట్లాడతాం, నేను తప్పని చెప్పట్లేదు. కానీ అపోస్తలుడు పేతురు, పౌలు ఏమన్నాడు తెలుసా? 2 Corinthians 5:14 ఒకసారి చదువుదాం దయచేసి గమనించండి. 2 Corinthians 5:14 వచ్చిన ఒకసారి చదువుదాం దయచేసి. క్రీస్తు ప్రేమ మమ్మల్ని ఎందుకు బలవంతం చేస్తుంది? మనుషులు రక్షించబడాలనే. రక్షించబడటం తప్పని నేను చెప్తానని అనుకోవద్దు దయచేసి. కానీ దాన్ని మించిన అవసరం ఇక్కడ ఉంది వాస్తవానికి. ఇది గమనించండి, దాన్ని మించిన అవసరం ఇక్కడ ఉందండి. ఎవ్రీ మూమెంట్ నిట్టూర్పులతో ఈ విషయం చేయాల్సి వస్తుందండి. దాన్ని మీరు గమనించండి. ఎంతో సాదాసీదాగా దేవుడి యొక్క వాక్యాన్ని చోద్యంగా చూసిపోతాం చాలాసార్లు మనం. కానీ ఇది మిక్కిలి అవసరమైంది. అది దైవజనుడు మనకు చెప్తున్నాడు అక్కడ. దయచేసి ఒకసారి చదువు. ఎలాగనగా అందరి కొరకు ఒకరు మృతి పొందిన కనుక అందరూ మృతి పొందిరని జీవించు వారి మీద తమ కొరకు కాక తమ కొరకు మృతి పొంది తిరిగి లేచిన వాడి కొరకు మాత్రమే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందినని నిశ్చయం చేసుకుంటున్నాం, కన్ఫర్మ్ చేసుకుంటున్నాం. అంటే అర్థం ఏంటో తెలిసే? మనుషులు తన స్వకీయ ఆశల కోసం బతకాల్సిన అవసరం లేదని, వాళ్ళ కోసం చచ్చిపోయిన ఆయనతో వాళ్ళు కూడా చచ్చిపోయారని, ఆయన తిరిగి లేచినప్పుడు వాళ్ళు కూడా తిరిగి లేచారని, వాళ్ళ కోసం చచ్చిపోయి తిరిగి లేచిన వాడి కొరకు మిగతా జీవితం జీవించాలని మేము కన్ఫర్మ్ చేస్తున్నాం. నా మాట మీకు అర్థమైన లేదు నా తెలియదు, మీకు అర్థమైన లేదు నా తెలియదు. దేవుడి ప్రేమ ఎందుకు మమ్మల్ని బలవంత పెడుతుందంటే, ఈ మనుషులు దేవుడి యొక్క జడ్జిమెంట్ నుంచి తప్పించేసుకొని నిత్య జీవంలోకి వెళ్ళిపోవాలని కాదు. ఇక్కడ అట్లా చెప్పట్లా. ఇక్కడ ఏం చెప్తున్నా తెలిసిన? మనుషులందరూ దేవుడికి లోపరుచుకోవాలి. ఎవరో తిరిగి జన్మించిన విశ్వాసులు. ఇంకొక మాటలో కొరింథీయులు, వీళ్ళు దేవుడిని నమ్ముకున్నారు, బట్ స్టిల్ దే ఆర్ లివింగ్ దేర్ ఓన్ లైఫ్.
వారి సొంత జీవితాలను బతుకుతూనే ఉన్నాయి. కానీ అపోస్తులు భారత్తో చెప్పేది ఏంటంటే, ద లవ్ ఆఫ్ గాడ్ ఈజ్ కన్స్ట్రైనింగ్ అస్. దేవుడి యొక్క ప్రేమ మమ్మల్ని బలవంత పడుతుంది. ఎందుకో తెలుసా? మీ అందరి కోసం ఆయన చచ్చిపోయి తిరిగి లేచాడు. మీ బతుకులు కూడా ఎవరి కోసం తెలుసా? ఆయన కోసమే. అది గుర్తుపెట్టుకోండి. లేకపోతే వేదన, దుఃఖం, ఏడుపు మనల్ని వెంబడిస్తాను. నిజంగా ఒక మాటలు చెప్పాలంటే కాదా? ఇది న్యాయం కాదా? ఆయన మనల్ని విమోచించడానికి తన సొంత ప్రాణాన్ని సిలువలో పెట్టినప్పుడు, ఆయన తిరిగి లేచి మనకు నిత్య జీవన ఇచ్చినప్పుడు, మనం ఆయన కోసం కాకుండా మరి దేనికోసం బతకడం వల్ల ఈ లోకం మళ్ళా తిరిగి మనల్ని కబలించడం న్యాయం కాదా? న్యాయం. ఒక ఆయన ఎగ్జామ్, బ్రిటిష్ దేశానికి సంబంధించిన ఒక అమ్మాయి, ఇంగ్లేడ్, తెల్లగా ఉంటారు, ముట్టుకుంటే కందిపోతారు అట్టోళ్ళు అనమాట. తెల్లగా ఉన్నటువంటి ఈ అమ్మాయి తన తల్లి దగ్గర నుంచి వేరు చేయబడి ఇద్దరు పెద్ద నిగ్రోలు దొరికింది. నిగ్రోలు అంటే తెలుసుగా, చూడటానికి భయపడతాం మనం యాక్చువల్గా. పైకి ఎంత లా ఉంటుంది, నల్లగా ఉంటుంది, పెద్ద పెద్ద గుడ్లు వేసుకుని ఉంటారు, పెద్ద పెద్ద చేతులు ఉంటాయి, ఎత్తుగా ఉంటారు, పెద్ద పెద్ద అడుగులు వేసుకుంటూ వెళ్తూ ఉంటారు. ఇద్దరు నిగ్రోలకి దొరికిపోయింది అమ్మాయి. ఈ అమ్మాయితో ఇష్టం చెడు తమర్పించారు. అన్నం పోయింది, అనారోగ్యం పాలైంది, తన జీవితం సర్వనాశనం అయింది. ఎవరో ఆమెను కాపాడలేదు. కొద్ది రోజులకి ఒక ముసలాయన వచ్చి మెల్లగా వచ్చి ఈ పిల్లల్ని విడిపించాలంటే ఏం చేయాలని అడిగాడు. చాలా పెద్ద అమౌంట్ చెప్పారు. నాకు ఎంతో పెద్ద అమౌంట్. ఆయన ఓపికగా తన డ్రెస్లో నుంచి ఆ అమౌంట్ అంతా తీసి ఆయనకి ఇచ్చేసాడు. వాళ్ళకి ఇచ్చేసాడు. ఇదంతా ఆ పక్క నుండి చూపుతుంది. ఎవరు? అమ్మాయి చూపుతుంది. నిజానికి ఆ డబ్బు కట్టేసిన తర్వాత ఆ అమ్మాయి వెనక కూడా చూడలేదు. ఈయన వెంటనే నేను వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నాను. నిజానికి ఇప్పుడు ఆ అమ్మాయిని కొనుక్కున్న ఎవరు? ఈ పెద్ద ఆయన. ఇప్పుడు నిజానికి ఈ అమ్మాయి వెంబడించాల్సింది ఎవరిని? కానీ ఈ అమ్మాయి ఏం జరిగిందో తెలియక అట్టాకి చూస్తుంటే, ఆయన కనుక ఒక అరగంట తర్వాత అట్టా వెళ్ళిపోతే తిరిగి మళ్ళీ ఎవరు వస్తారు ఎవరి దగ్గరికి? ఆ ఇద్దరు నిగ్గురులే వస్తారు. లీగల్గా అథారిటీ లేకపోయినా మళ్ళీ ఎవరి బారిన పడిద్ది? ఈవిడ వాళ్ళ వెనకాల పడిద్ది. సో ఈ అమ్మాయికి ఇష్టం ఉన్న లేకపోయినా ఇప్పుడు కొన్నది ఎవరో తెలుసా? ఈయన వెనకాల పడి వెళ్ళిపోవడం ఈమెకి క్షేమం. ఇది క్రైస్తవ జీవితం. ఈ లోకం, శరీరం మనల్ని ఇబ్బంది పెడతానే ఉంటుంది, బానిసలుగా ట్రీట్ చేసింది. కొంచెం అవసరం తీర్చి బానిసలు చేసింది, కొంచెం సహాయం చేసి మనకు రైట్స్ లేకుండా హక్కులు తీసేసింది. వాస్తవానికి నిన్ను విలువ పెట్టి కొన్నాడు ఆయన. నన్ను వెంబడించమని హక్కుపూర్వకంగా అడగట్లా. నువ్వేం చేయాలా? ఆయన వెనకాల పోవాలా. స్టిల్ నీ కుటుంబం అని అదనో ఇదనో వెనకాలే ఉంటే దాని అర్థం ఆయన నీ కుటుంబాన్ని బాధ్యత వహించదా? ఆయన నీకు ఇచ్చిన ప్రతిదాన్ని బాధ్యత వహించదా? నిన్ను కొన్నాడు అంటే నీకున్న సంబంధమైన విషయాలన్నీ కూడా ఎవరు చూస్తారు? యాక్చువల్గా ఆయన చూస్తాడు. మనం ఎంతో తెలివిగా ఆయనకి ఇవ్వాల్సిన చిన్న భాగాన్ని ఇచ్చి చాలా సింపుల్గా మన విషయాలు మనమే చక్కబెట్టుకోవాలనుకుంటే మళ్ళీ ఆ నిగ్రోలు ఇద్దరు వస్తారు. అది లోకం, శరీరం రెండు. మనకే మన గర్వాల్లో అతిశయించాలని మనకుంటే తప్పించుకోలేము. ఆ నిగ్రోలు ఒకటి చేతిలో పడతాం తెలియకుండా. మనకే ఈ లోకంలో ఎదిగిపోవాలని చెప్పి పొజిషన్ వైపు తిరిగితే తప్పించుకోలేవు. నువ్వు తెలియకుండా నువ్వు ఆ నిగ్రోల చేతిలో పడతావు గ్యారంటీగా. సందేహం లేకుండా నీ భవిష్యత్తును చక్కగా తీర్చగలిగే వ్యక్తి ఆయన. ఎంతో విలువైన అమౌంట్ ఆయన పే చేశాడు. నువ్వు ఖచ్చితంగా ఆయన వెనకాల వెళ్ళాలి. ఇదే 2 కొరింథియన్స్ 2 కొరింథీయులు 5:14 చెప్తుంది. ద లవ్ ఆఫ్ గాడ్ ఈజ్ కన్స్ట్రైనింగ్ us that we should follow after Jesus Christ. మనం చాలాసార్లు ఈ విషయాలు అర్థం చేసుకోవాలి. బట్ లేఖను ఘోషిస్తూ ఉంది, నీ ముఖంలో కన్నీటి బొట్టు రాకుండా దేవుడు చూసుకోవాలి. నీ కన్నీటి బొట్టుని చాలా జాగ్రత్తగా డీల్ చేస్తాడు. మనుషులు ఎవరు పట్టించుకోరు. మరణం లేకుండా, ఒక్క మాటలో మరణం వల్లనే నెమ్మది లేనితనం, తృప్తి లేనితనం, సంతోషం లేనితనం వచ్చింది. ఇవెన్నడూ లేకుండా ఆయన నేను చేయగలరు. ఆయన రియాలిటీలో దాన్ని సంపాదించాడు. కానీ గ్రంథం ఏం చెప్తుంది తెలుసా? వాటికి ఉన్నటువంటి గుర్తులు ఇప్పుడే మనం అనుభవిస్తున్నాం. అది చెప్తుంది. యెషయా గ్రంథం క్లియర్గా చెప్తుంది, అప్పుడు ఉన్నటువంటి గుర్తులు ఇప్పుడే మనం అనుభవిస్తున్నాం. దాని అర్థం అది ఎక్కడ? ఇన్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. దేవుడి యొక్క మందిరంలో. గుర్తుపెట్టుకోవాలి. మీరు గమనించండి, కొత్త భూమి కొత్త ఆకాశం ఎందుకు వచ్చిందో తెలుసా? తన ప్రజలు తనకు కావాల్సిన విషయంలో విజయం సాధించేశారు. వాళ్ళు లోకాన్ని చూసి ఏమాత్రం ఆశపడాల, శరీర స్వభావాన్ని చూసి ఆశపడిపోయి దానికోసం ఎదురు చూడాల. వీళ్ళు దేవుడి కోసం మాత్రమే నిలబడ్డారు. కానీ ఇదంతా కూడా ఎక్కడ జరిగిందంటే దేవుడి యొక్క మందిరంలో జరిగింది. ఇది బేతేలు యొక్క దర్శనం. ఇది యాకోబు దేవుడి యొక్క పరిపక్వత. ఇది యాకోబు చెప్పాడు కదా, ఇశ్రాయేలు నా స్వకీయ సాంపాద్యం అని చెప్పిన మాట వెనకాల ఉన్నటువంటి నిజమైన రహస్యం.
అతను నా స్వకీయ సాంపాద్యం, అతను నేను ఖర్చు పెడతానే ఉంటాను. దాని అర్థం నేను ఈ లోకానికి కనపడను, ఈ ప్రజలు కనపడతారు. ఎందుకంటే వీళ్ళలో నేను కలిసిపోయి ఉన్నా. ఒక మాటలో నూతనమైన యెరూషలేము అంటే అర్థం ఏంటో తెలుసా? అండ్ ఇట్ విల్ బి అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్. ఒక మాటలు చెప్పాలంటే ఈ లోకాన్ని పరిపాలించడానికి కావాల్సిన పరిపాలన అంతా కూడా అక్కడి నుంచి వచ్చింది. మీరు చదవండి 22వ అధ్యాయం 21వ అధ్యాయం. ఈ భూమి మీద ఉన్న తన ప్రజలు రాజుల్లా ఏళ్తూ ఉంటారు. అప్పుడు కూడా వేరే కొత్త భూమి కొత్త ఆకాశం ఉంటే కొత్త ప్రజలు కూడా ఉంటారు. వాళ్ళకి విమోచనం అవసరం లేదు, వాళ్ళు కొత్తగా అప్పుడు మాత్రమే పుడతారు. అలాంటి వాళ్ళని ఎవరు వెళ్తూ ఉంటారో తెలుసా? ఈ భూమి మీద ఇప్పుడు దేవుని నమ్ముకున్న ప్రజలు వెళ్తూ ఉంటారు రాజుల్లాగా. భూరాజులు తమ మహిమను అక్కడికి తీసుకొచ్చారని రాసుకుని ఆ మాట చదివినప్పుడు నా కళ్ళ నీళ్ళు వచ్చాయి. మానవులు పాపులయ్యా, వాళ్ళ పాపంలో మితిమీరిపోయిన వాళ్ళు అట్టడోళ్ళని విమోచించి రాజును చేసి మీకెందుకు ఆ మహిమ అని చెప్పాల్సింది పోయి వీళ్ళ మహిమ ఎక్కడ తీసుకొచ్చారు? అక్కడికి కూడా తీసుకొచ్చారంట. ఒక్కొక్కడికి ఒక్కొక్క మహిమ, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకమైనటువంటి వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ కలిగి ఉంటారు. వీళ్ళు ఏళ్తూ ఉంటారు. ఇటువంటి గొప్ప ఇటువంటి గొప్ప ఆధిక్యత మనం దేవుడి యొక్క టెంపుల్లో, దేవుడి యొక్క మందిరంలో, దేవుడి యొక్క చర్చ్లో పొందుతాం. ఇది ఎంత చక్కటి మాట చెప్పడానికి నేను చాలా సంతోషపడతాను. ఎందుకో తెలిసా? మన మధ్యలో దేవుడి యొక్క మందిరం ఉంది, ఆయన దానికి అడ్మినిస్ట్రేటర్. ఒక మాటలో మనం ఆయన దగ్గర కనిపెట్టి చక్కబెట్టి ఆ వాగ్దానం తీసుకొని దేవుని సేవకుడుగా, దేవుని ప్రజలుగా మనం దాన్ని ఫాలో అవ్వచ్చు. సందేహం లేకుండా దేవుడు నీ కన్నీటిని తుడిచివేస్తాడు. నీ వేదన, నీ దుఃఖం, నీ ఏడ్పు లేకుండా చేయగలవు. ఇక్కడే నువ్వు దాని గుర్తులు నువ్వు అనుభవించగలవు. నీ జీవితంలో ఫస్ట్ ప్లేస్ ఆయన ఇవ్వగలవా? దిస్ ఇస్ ద ఓన్లీ క్వశ్చన్. దేవుడు ఎప్పుడు అడిగేది ఇది ఒక్క క్వశ్చన్: విల్ యూ గివ్ మీ ఫస్ట్ ప్లేస్? నాకు ఇస్తావా? వాస్తవానికి మనం కనుక అది ఇవ్వలేకపోతే మన జీవితంలో సారి నీకెంతో హక్కుపూర్వకమైన క్వశ్చన్ ఉండొచ్చు దేవుడి దగ్గర, కానీ దేవుడు ఇచ్చినటువంటి చక్కటి విధానాన్ని నువ్వు ఫాలో కావట్లే. నీకు ఇష్టం లేదు. ముందు ఎలా ఫాలో అవ్వాలో నీకు తెలియపోవచ్చు, బట్ కానీ నీకు ఇష్టమా కాదా? నీకు ఇష్టమైతే యాకోబు దేవుడు తప్పకుండా నిన్ను నడుపుతాడు. యాకోబు దేవుడు యాకోబుని ఎట్లా నడిపాడు అట్లా నిన్ను నడుపుతాడు. ఒకరోజు యాకోబు డైమండ్ లా కనబడతాడు. ఈ లోకం అతన్ని ఏమాత్రం శాసించలేదు. ఈ లోకంలో ఉన్న సంగతులు, అడ్జస్ట్మెంట్లు, ఇంకా అతని జీవితంలో ఉన్న మరణం, అదేది కూడా దేవుడి నుంచి అతన్ని ఎడబాపలేరు. అతను ఎంతో చక్కగా దైవికమైన వెలుగుని అతనిలో నుంచి ప్రసరింపు చేయగలడు. అట్ ద సేమ్ టైం దైవికమైన వెలుగును తనలో కూడా కలిగి ఉండగలడు. డైమండ్ చేసే పని అదే. డైమండ్ ఎలా తయారవుద్ది అని నన్ను అడగనివ్వండి. ఎలా తయారవుద్ది? ఈ భూమి మీద చాలా ఉష్ణోగ్రత కింద ఉన్న రాళ్ళు విపరీతమైన ఉష్ణోగ్రత కింద వెళ్ళినప్పుడు రాయి అని తన స్వభావాన్ని అది పోగొట్టేసుకుంటుంది. రాయి అని తన స్వభావాన్ని పోగొట్టేసుకొని క్రిస్టల్లా తయారైపోతుంది. ఇప్పుడు అది వెలుగుని ధనలో నుంచి ప్రసరింప చేయగలదు. అంత విరిగి నలిగిపోయింది, అది అంత క్లీన్గా అయిపోయింది. ఇక ఆ తర్వాత దానికి ఎటువంటి కాన్సమేషన్ ఉండదు, ఎటువంటి పరిణితి ఉండదు. ఇది యాకోబు యొక్క జీవితం. ఇదే దేవుడు మనం చేయాలనుకుంటుంది. దేవుడు నీలో నుండి బయటికి వెళ్ళడానికి నీకు ఇష్టమేనా? అట్లయితే నీకున్న ప్రతి తలంపు, ప్రతి ఎమోషన్, ప్రతి నిర్ణయం ఆయనకు లోపరచడానికి ఇష్టపడు. ఎట్లా లోపరచాలి నీకు తెలియపోవచ్చు, బట్ కానీ దేవుడు నీకు నేర్పుతాడు. యాకోబు దేవుడు తన స్వకీయ సంపాద్యంగా నిన్ను పెట్టడం అంటే ఏంటో నీకు నేర్పుతాడు. ఎందుకంటే ఆయన నిన్ను ఏర్పరచుకున్నాడు, ఆయన నిన్ను ఏర్పాటు చేసేస్తున్నాడు. దయచేసి గుర్తుపెట్టుకోవాలా, మన లైఫ్లో ఇటువంటి ఆస్పెక్ట్లు రావాలంటే పాపమైన ఈ భూ సంబంధమైన సంగతుల నుంచి మనం బయటికి రావాలా. ఆయన దానికోసం ఎంతో పెద్ద ఏర్పాటు చేశాడు. అదే మనం చదువుకున్నటువంటి ఇంకో పోర్షన్లో ఉంది. దయచేసి ఆ పోర్షన్ దగ్గరికి వెళ్దాం. ఎక్కడది? యోహాను సువార్త 5వ అధ్యాయం. యోహాను సువార్త 5వ అధ్యాయం. దయచేసి అందులో ఉన్నటువంటి భాగాన్ని ఒకసారి మరి 5 వచనం చదువుతాం. యోహాను సువార్త 5వ అధ్యాయం మొదటి వచనం చదవండి. చాలా వాస్తవానికి ఇక్కడ ఉన్న విషయాన్ని నేనే కొంచెం దుఃఖీగా చెప్పడం ప్రయత్నం. అప్పుడు ఒక పండుగ వచ్చింది. ఎప్పుడు యేసుతో ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన ప్రజల మధ్య తిరుగుతున్నాడు. ఆ సీజన్లో ఒక పండుగ వచ్చినప్పుడు ఆయన గొర్రెల ద్వారం అనే ఒక ఎంట్రన్స్ ఉంటుంది. ఎంట్రన్స్ ఒక ఆర్చ్ లాంటిది. ఆ ఆర్చ్ పేరు ఏంటంటే గొర్రెల ద్వారం. ఒక మాటలో ఆ గొర్రెల ద్వారంలోంచి ఏం వెళ్తాయండి? గొర్రెలు వెళ్తాయి. యాక్చువల్గా నిజానికి అసలైన గొర్రె ఎవరు? వాస్తవానికి ఎవరు తెలుసా? అసలైన గొర్రె ఎవరో తెలుసా? యేసు. ఒక మాటలో ఆయన వెళ్తున్నాడు. అట్లా వెళ్ళేటప్పుడు వెంటనే అక్కడ బెతస్దా అనే కోనేరు ఉంది.
ఆ కోనేరు చుట్టూ 5 మంటపాలు ఉన్నాయి. అంటే అరుగులు లాంటి పోర్టికోస్ అని పిలుస్తాం కదా. ఈ అరుగుల మీద చాలా మంది కూర్చున్నారు. ఎందుకు? కాలక్షేపానికి వెళ్ళా, సాయంత్రం పూట కాసేపు కూర్చుందాం వెళ్ళా. ఆ వీధుల్లో ఆ పోర్టికోల మీద, అక్కడ ఉన్నటువంటి మంటపాల మీద అనేక మంది వ్యాధిగ్రస్తులైన, ఊచకాళ్ళు చేతులు కలిగిన వాళ్ళు, డిఫరెంట్ కైండ్ ఆఫ్ డిసీజెస్తో బాధపడుతున్న వాళ్ళు అందరూ అక్కడ ఉన్నారు. ఎందుకు అక్కడ ఉన్నారు? హాస్పిటల్ దగ్గర ఉండాల్సింది వాస్తవానికి. రోగగ్రస్తులు అంతా ఎక్కడ ఉంటారమ్మా? హాస్పిటల్లో ఉంటారు, అవునా కాదు? హాస్పిటల్, ఇంకా గవర్నమెంట్ హాస్పిటల్ ఎక్కువ మంది ఉంటారు యాక్చువల్గా. కానీ వీళ్ళు ఎందుకు అక్కడ ఉన్నారంటే అక్కడ ఒక విషయం ఉంది. ఆయా సమయంలో దేవదూత వచ్చి ఆ కోనేటిలో నీళ్ళని ఏం చేస్తారంట? కదులుస్తారంట. అట్లా కదిలించినప్పుడు ఎవరైతే ఫస్ట్ దిగుతారో ఆ కోనేటిలోకి, వాళ్ళు ఎట్టి వ్యాధి గలవాడైనా ఏమవుతారు? నయమైపోతారు. ఇది అక్కడ ఉన్న విషయం. అందుకని వీళ్ళందరూ కూడా దాని చుట్టూ చేరారు. మరి ఎందుకని ఈ సంఖ్య తగ్గట్లేదు నాకు అర్థం కావట్లేదు. వాస్తవానికి దేవదూత వచ్చి ఏం చేయాలా? కదిలించాలా లెక్క ప్రకారం. ఈ కదిలించినప్పుడు వెంటనే ఎవరో ఒకరు దిగాల, వాళ్ళు ఏమవ్వాలా? స్వస్థపడాలా. కానీ లెక్క తగ్గట్లా పెరిగిపోయింది. ఇంకో మాట చెప్పాలంటే అక్కడ ఒక ఆయన ఉన్నాడు. ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నాడంటే 38 సంవత్సరాల నుంచి ఉన్నాడు. వాస్తవానికి మీరు గమనించండి, ఇది అక్కడ ఉన్న చిత్రపటం. కానీ అక్కడ ఒక పెద్ద పదం రాయబడింది. అది నిజంగా మనం కళ్ళ మన నీళ్ళు తెప్పించింది. దయచేసి చూడండి, దయచేసి. అది ఏంటంటే 6వ వచనం దయచేసి గమనించాలి. చాలా యేసు అప్పటికి అతను బహుకాలం నుండి ఆ స్థితిలో ఉన్నాడని తెలుసుకొని అని రాసుకుంటే బాగుంది. అక్కడ ఏం రాశారు? ఏం రాశారు? యాక్చువల్గా ఎరగడానికి తెలుసుకోవడానికి అంత తేడా ఉందా? తేడా ఏం లేదా? ఎరగడానికి తెలుసుకోవడానికి అంత తేడా ఉందా? మీరు బాగా వంటలు వండుతారు కాబట్టి మీ వంటలు కళ్ళతో చూసి బాగుందని చెప్పారు, ఏమంటారు? వెంటనే మీరు నోట్లో పెట్టుకుని చూడయ్యా అంటారు. అంతే కదా వాస్తవానికి. ఎందుకంటే కూరలు కళ్ళతో చెప్పకూడదు. చెప్తారా? ఎర్ర ఉంది, చాలా బాగుందంటే ఉప్పు కూడా లేకపోవచ్చు దాంట్లో, అవునా కదా వాస్తవానికి. ఎరగడం అనే పదానికి అర్థం ఏంటో తెలిసే? నేరుగా ఎక్స్పీరియన్స్ చేయడం అని దాని అర్థం. మన ప్రభువైన యేసుక్రీస్తు మనుషుల యొక్క కన్నీళ్ళు చూసి ఎన్ని కన్నీళ్ళు వచ్చినాయి అని చెప్పి ఇన్ఫర్మేషన్ రాసుకోడాడు. ఎంతకాలం నుంచి అక్కడ ఉన్నాడని ఇన్ఫర్మేషన్ రాసుకోడాడు. ఆయన ఎరుగులు. ఈ మాటకు అర్థమైందే? రహస్యంగా మనం దిండి మీద పెట్టుకొని ఏడుచినప్పుడు ఆ కన్నీళ్ళు ఆయన తెలుసు. మనుషుల యొక్క మాటలు మనల్ని గాయపరుచినప్పుడు ఆ కన్నీళ్ళు ఎవరు తెలుసు? ఆయన ఎరుగును అనే పదానికి అర్థం నీలో ఉన్న బాధను ఆయన కూడా అనుభవిస్తున్నాడని దాని అర్థం. బైబిల్ చెప్తుంది, వారి యావత్ బాధలు ఆయన కూడా ఏమయ్యాడు తెలుసా? బాధ నొందేడు అని చెప్తుంది. ఆయన ఎరుగును. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్, ఫనీ ఎగ్జాంపుల్ చెప్తాను. నా చెల్లి యొక్క తమ్ముడు ఉండేవాడు, కొడుకున్నాడు. వాడు పెరుగుతున్నాడు. వాడు ఇప్పుడు పెద్దోడు అయిపోయింది. అని చిన్నప్పుడు వాడి దగ్గరికి నేను ఏం చేశానంటే ఒక రోజు స్వీట్ తీసుకెళ్తే వాడు తెలివిగా సన్నిహితంగా ఉంటారు కాబట్టి ఏ మాటలని మాట్లాడతారు గబక్కలు. ఇదేంటి అని అడిగాడు. అప్పుడు నేనేం చెప్పానంటే ఇది స్వీట్ రా. స్వీట్ ఎలా ఉంటుంది అని అడిగాడు. అప్పుడు నేనేమన్నాను? తీగా ఉంటుంది అన్నాను. ఎందుకంటే నేను చాలాసార్లు చెప్పాను. అప్పుడు వాడేమన్నా అంటే తీగ అంటే ఏంటి అని అడిగాడు. ఇప్పుడు ఏం చెప్పాలా? తీగ అంటే ఏంటి ఏం చెప్పాలా? ఈ పిల్లలు కూడా అట్లాంటివి అడుగుతారు యాక్చువల్గా. తీగా ఉంటే ఏం చెప్పాలా? ఎన్ని పుస్తకాలు తిరగాలి ఇప్పుడు నేను? తిరగేసాను. వాళ్ళు ఏం చెప్పారు, వీళ్ళే కుదిరిద్దా? ఒకరోజు అడు గ్రీన్ కలర్ అంటే ఏంటి మామ అని అడిగాడు. ఇప్పుడు నేను ఎక్కడికి తీసుకెళ్ళాలా? గ్రీన్ కలర్ చూపించాలి, అంతకుమించి వేరే దారి లేదు. గ్రీన్ కలర్ అంటే అట్టుంటుంది, ఎట్టుంటుంది అని నేను బెదిరించేస్తున్నాడు. ఎట్టుంటుంది? తీరా గ్రీన్ కలర్ చూసాను, ఇది గ్రీన్ కలర్. ఇక మళ్ళీ నెక్స్ట్ గ్రీన్ కలర్ చూసాను, మనల్ని అడగడే కాదు. ఒక్కసారి నోట్లో పెట్టిన తర్వాత స్వీట్ ఇక మనల్ని అడగట్లేదు. తీగ అంటే ఏంటో దేవుడు ఎప్పుడు ఎరిగేది ఎట్లనే. మన జీవితంలో మనకున్న సమస్యలు ఆయన తెలుసుకోడు ఇన్ఫర్మేటివ్గా. ఆయన ఎరుగులు, ఇతనికి స్థితి ఎరుగులు. ఆ స్థితి ఎరిగినప్పుడు ఆయన ఎటువంటి పరిస్థితుల్లో ఉన్న ఎరగాలని తెలుసుకుంటే ఆయన చెప్తాడు. యాక్చువల్గా ఫస్ట్ పాయింట్ మనం అర్థం చేసుకుందాం. దేవుడు ఆయన ఎరిగినప్పుడు ఆయన కండిషన్ ఏంటంటే, మొదటి వచ్చినాను మనం ఒకసారి చదువుతాం. మొదటి వచ్చినాను యూదుల పండుగ ఒకటి చాలా. యూదుల పండుగ వచ్చినప్పుడు యూదులు అందరూ ఎట్టుంటారు? దుఃఖంగా ఏడుస్తూ ఉంటారా? ఉండరు. ఎలా ఉంటారు? సంతోషంగా ఉంటారు. మీకు తెలుసో లేదు, ఈ మధ్యకాలంలో ఒకళ్ళు నేను అన్నా, డబ్బులు తర్వాత చూస్తున్న ముందు డబ్బులు తీసుకెళ్ళి అప్పు తర్వాత ఇద్దు కానీ ముందు బట్టలు కొడు పిల్లలకి అంటారు. ఎట్లా అంటారు? యాక్చువల్గా పిల్లలకి బట్టలు కొడు అదేం పెద్ద కొత్త విషయం కాదు, మన జీవితంలో ఎప్పుడు చూస్తానంటారు. నేను విన్నాను కాబట్టి చెప్తాడు. యాక్చువల్గా పండగ వస్తే ఏం చేయాలా? మీకు తెలుసో లేదు, ఎందుకు ఈ పండగ వస్తుందో కూడా తెలియదు మనకు చాలాసార్లు. కానీ యూదులకు అర్థం కాదు. ప్రతి పండగ కూడా ఎంతో మీనింగ్ఫుల్, అర్థపూరితమైంది. వాళ్ళ జీవితాల్లో దేవుడు ఏం చేశాడో అది ఎంతో అర్థపూర్తి.
దేన్ని స్కిప్ చేయకూడదు వాళ్ళు, వాస్తవానికి దేన్ని వదిలిపెట్టకూడదు. అలాంటి పండగలు అందరూ సంతోషంగా ఉంటారు. ఈయన సంతోషంగా ఉన్నాడంటారా? 38 సంవత్సరాల్లో పడి ఉన్నటువంటి వ్యక్తి సంతోషంగా ఉంటాడా? ఎవరైనా సంతోషంగా ఉన్నారు అంటే వాళ్ళు అసలు సరిగ్గా అర్థం చేసుకోలేదని చెప్పాలి. ఇంకా వాళ్ళు మనుషులు కాదేమో అనిపించాలి కూడా ఒక మాట. ఈయన సంతోషంగా ఉండడు. ఎప్పుడు నేను బాగుపడతానా, ఎప్పుడు నా జీవితానికి వెలుగు వచ్చిద్దా, ఎప్పుడు నా జీవితం చక్కగా ఉంటుందా, ఎప్పుడు నా జీవితం మిగతా వాళ్ళతో కలిసి వెళ్ళగలిగిద్దా, ఆలోచనతో మునిగిపోతారు అసలు. చాలా మంది ఉన్నారు, కానీ యేసు అతని స్థితి ఎరిగినప్పుడు ఫస్ట్ థింగ్ ఏంటంటే అతనికి సంతోషం లేదు. మనిషిని చేసినప్పుడు దేవుడు దుఃఖంగా చేయలేదు. మానవులు పాపులైనందుకు తమ సంతోషం పోగొట్టుకున్నారని బైబిల్ చెప్పింది. సంతోషం నిజంగా ఎప్పుడు వచ్చిందో తెలిసే, జీవనంలో ఎదుగుదల ఉన్నప్పుడు. సంతోషం సౌకర్యాన్ని చూసి రాదు, మీరు అనుకుంటారు లేదు. అందమైన పెయింటింగ్ నా రూమ్లో వేయించుకున్నాను, డ్రాయింగ్ కూడా వేయించాను. 2వ రోజు అతను చూస్తుంటే కంపు కొడుతున్నారు కాదా? చక్కగా కబోర్డ్ చేయించు, చక్కగా అన్ని చేసుకుంటే ఒక వారం తర్వాత, ఒక 6 నెలల తర్వాత ఏంటి ఎట్లున్నాయి? సౌకర్యం కాదు సంతోషం అంటే, ఎదుగుదల సంతోషం. జీవనంలో ఉన్న ఎదుగుదల సంతోషం. మన జీవం ఎదగకపోతే మనకు సంతోషం రాదు. ఒక చిన్న మొక్క నాటండి, రేపు పొద్దునకి అది మొక్క అయితే కొంచెం పెరిగైతే మన సంతోషం ఎట్లా ఉంటుందో తెలుసా? అది మన లైఫ్లో మనకు ఉండాలా. పెరిగే జీవం, అందులో ఉన్న ఏమాత్రం భవిష్యత్తు గురించి భయం లేని జీవితం, అది మనకు సంతోషం కలిగించింది. ఈ మనుషుడికి సంతోషం ఉందంటారు? యాక్చువల్గా సంతోషం లేనే లేదు. ఎందుకంటే అతను మిక్కిలి పార్టీ. ఎందుకని అంత మాట అనేసారు? మీరేం చూసారా? నేనేం చూడలేదు, కానీ వాక్యం చెప్తాను, చూడండి దయచేసి. చూడండి, వాస్తవానికి 14 వచ్చింది, 14, 5వ అధ్యాయం 14 వచ్చింది. చూసారా ఆయన ఏం చెప్తున్నాడు? నీకు స్వస్థత కలిగింది, అంతా అయిపోయింది అప్పటికి. అప్పుడు యూదులు, పరిసయ్యులు, శాస్త్రులు కూడా ఆయన కొంచెం ఇబ్బంది పడ్డానికి చూశారు. కాబట్టి వీళ్ళందరూ పక్కకి వెళ్ళి వేరే చోట కలుసుకున్నప్పుడు ఆయన అంటారు, ఇదిగో స్వస్థత పొందావు, ఎక్కువ కీడు కలగకున్నట్లు నువ్వేం చేయకూడదు అంటే, ఇంతకుముందు ఈ కీడు ఎందుకు వచ్చింది ఆయనకి? అది అర్థం, పాపం చేయడం వల్లే వచ్చింది. కాబట్టి పాపం చేసిన వాళ్ళు సంతోషంగా ఉంటారంటే అది అబద్ధం. మనం చాలా తెలివిగా పేకట్టోడు, లేదా గ్యాంబ్లింగ్ చేసో, లేదంటే పందాలు పెట్టో ఇంటికి చాలా డబ్బులు తీసుకొచ్చి సంతోషం అనుకుంటున్నారా? సంతోషం కాదు. బుద్ధి లేని వాళ్ళారా, నేను చెప్తాను గ్యారంటీగా, అది సంతోషం కాదు. మీ పిల్లలకి మరణాన్ని తెస్తున్నారు, అది వాళ్ళ క్షేమం కాదు. మీ జీవితాలకు క్షేమం కాదు, అది మరణం. ఒక్క మాటలు, మనుషుడు సౌకర్యంగా జీవితం సంతోషం కాదు, అది గర్వానికి కారణం. అందుకే మనుషులు గర్విష్ఠులయ్యారు, సంతోషాన్ని పోగొట్టుకున్నారు. సంతోషానికి సౌకర్యం అవసరం, ఎదుగుదల ఉంటే చాలు. చిన్నపిల్లలు వాళ్ళ ఎదుగుదలలో ఎంత సంతోషంగా ఉంటారు. యాక్చువల్గా మనం గమనించాలి, మన జీవితంలో పాపమే మనం సంతోషం లేకుండా చేసింది. ది ఫస్ట్ రీజన్ ఏంటంటే, అతనికి ఏం లేదంటే సంతోషం లేదు. అది అతను దేవుడు ఎరిగాడు, ప్రభు ఎరిగాడు, అంతేకాదు. రెండోది చూడండి, అతను ఎన్ని సంవత్సరాల నుంచి అక్కడ పడి ఉన్నాడు అనే దాని గురించి జవాబు చెప్తాను. అక్కడ 5వ వచనం చదువుతాం. 5వ వచనం, అక్కడ వ్యాధి గల ఒక మనుషుడు ఉన్నాడు. ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నాడండి అక్కడ? 38. ఇంకో 2 కలిపితే ఎంత అవుతుంది? ఇంకో 2 యాడ్ చేస్తే ఎంత అవుతుంది? 38కి ఎంత అవుతుంది? 40 అవుతుంది, అంతే కదా? 40 అవుతుంది. 40 అనే పదానికి అర్థం ఏంటో తెలిసా? బైబిల్లో చాలా ఖచ్చితమైన మీనింగ్ ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభు 40 రోజులు ఉపవాసం ఉండి ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. మోషే 40 సంవత్సరాలు ఇశ్రాయేలుని ఏం చేశాడు? అరణ్యంలో నడిపించాడు. మోషే పైకి వెళ్ళి అరణ్యంలో, మరి కొండ మీద ప్రభుత్వం 40 రోజులు రాత్రి పగలు గడిపాడు. నోవా జలప్రళయం 40 రోజుల వరకు ఈ భూమి మీద వర్షం పడతానే ఉంది. 40 రోజుల వరకు యేసుక్రీస్తు తిరిగి లేచిన తర్వాత 10 సార్లు కనపడ్డాడు. అలా 40 అనే పదం ఒక పర్ఫెక్ట్ టైమింగ్, ఒక మాటలో కంప్లీట్ సెన్స్ని చూపించింది, ఒక కొంత భాగం యొక్క ముగింపుని చూపించింది. ఇతనికి ఇంకో 2 సంవత్సరాలు అయితే ఇతను ఎవరైనా కాపాడగలరా? కాపాడలేదు. ఇతను టైం అయిపోతుంది, ఎడ్జ్ ఆఫ్ ద లైఫ్లో ఉన్నాడు. ఆ జీవం యొక్క ముగింపు ఎడ్జ్లో ఉన్నాడు. ఒక మాట, నేను కూడా నా జీవితంలో చాలాసార్లు మరణం దగ్గరికి పోయి వచ్చాను. చాలాసార్లు అంటే 10 కంటే తప్పు కాదు, 3-4 సార్లు అక్కడ దాకా వెళ్ళాను. గమనించండి, ఇతని వయసు ఏంటో తెలుసా? 38 సంవత్సరాలు అక్కడ పడి ఉన్నాడు. సరే క్షమించండి, 38 సంవత్సరాలు అక్కడ పడి ఉన్నాడు. అతను ఇంకో 2 సంవత్సరాలు దాడితే అతని సమయం అయిపోయింది. అనుకో సమయంలో దేవుడు రాకపోతే అతను ఏమైనా తిరిగి రక్షించబడగలడా? అతని కండిషన్ ఏంటంటే చెట్ట చివరికి వచ్చేసాడు. అది సరే, ముందుకెళ్దాం. తర్వాత అతను నువ్వు స్వస్థపడగొరుచున్నావు అని ప్రభు అడగా ఆయన చెప్పిన సమాధానం అయిపోతాడు.
నువ్వు స్వస్థపడి కూర్చున్నావు అనగానే వెంటనే 7th వర్డ్ చూద్దాం. 7 ఆరోగి అయ్యా దించుటకు నాకెవడూ లేడు కనుక నేను వచ్చినంతలో మరొకడు నాకంటే ముందుగా దిగున ఆయనకు ఉత్తరం ఇచ్చాడు. ఫస్ట్ ఈయన దృష్టి అంతా ఎవరి మీద పెట్టుకున్నాడు తెలిసే? నీళ్ళల్లో దింపడానికి, అంటే నీళ్ళ మీద ఎక్కువ దృష్టి పెట్టుకున్నాడు. అవునా కదా? ఈయన 38 సంవత్సరాలు అక్కడ ఎందుకున్నాడు అసలు? నీళ్ళలో దిగడానికే కదా, నీళ్ళలో దిగడానికే కాదు. నీళ్ళలో దిగాడా మరి? ఎందుకంటే నన్ను దింపడానికి ఎవరు లేరండి, నిన్ను దింపడానికి ఎవరు రారు. నీకు తెలుసో లేదు. దాని అర్థం ఏంటంటే ఈ నీళ్లు దేన్ని చూపిస్తాయంటే ధర్మశాస్త్రం చూపిస్తాయి. ధర్మశాస్త్రం అంటే ఏంటో తెలిసే? నేను చెప్పిన అన్ని పర్ఫెక్ట్గా చేసినోడు మాత్రమే నా దృష్టికి నీతిమంతుడు. చిన్న తప్పు జరిగిన ధర్మశాస్త్రం మొత్తం విషయంలో ఎవరవుతున్నావు? తప్పు చేసినోడే కదా. ధర్మశాస్త్రం విషయంలో తప్పు చేసినాడే. ధర్మశాస్త్రం ఏమంటే తెలుసా? మీరందరూ ఫస్ట్ రావాలా, ఎవరు సెకండ్ రాకూడదు. ఎవరు రావాలా? అందరూ ఫస్టే రావాలా. ఈ భూమి మీద అందరూ ఫస్ట్ వచ్చిన స్కూల్ ఎవరున్నా? వాస్తవానికి స్కూల్లో ఒకరు ఫస్ట్ వస్తారు. స్కూల్లో క్లాస్లో మొత్తం ఫస్ట్ వచ్చిన వాళ్ళు ఎవరు ఉన్నారా? నిజానికి క్లాస్లో మొత్తం స్టూడెంట్స్ ఎవరు రావాలా? ఫస్ట్ రావాలా. దాని సంగతి మర్చిపోయాం మనం. ఎవరు ఫస్ట్ అని అడుగుతాం కదా. దేవుడి దృష్టికి ఎవరు ఫస్ట్ కాదు, అందరూ ఫస్ట్ రావాలా. మీరు గమనించండి, ఆ నీళ్లు ఫస్ట్ దిగితేనే సాయం చేస్తాయి. కరెక్ట్గా మీరు ధర్మశాస్త్రం ఎప్పుడైతేనే అంటది, నా దృష్టిలో నువ్వు నిన్న రైట్ ఉండు, అప్పుడే నువ్వు రైట్ అంటావు. మనం కూడా అంటాం. ధర్మశాస్త్రం అనే పదానికి అర్థం ఏంటంటే మనం పంటి దిగుతూ చేసే పని అర్థం. మన మీద మనం పెట్టుకున్నటువంటి మోరల్ థింగ్స్ అని అర్థం. మన మీద మనం పెట్టుకునే మంచి అని అర్థం. మనం పెట్టుకోవట్లేదా? నేను మంచిగా ఉండాలి, నేను చక్కగా ఉండాలని మన మీద మనం సొంత నీతిని చూపించుకోవట్లేదా? ఎందుకంటే చర్చకి రావట్లేదని అడిగాను అనుకోండి, ఏమంటారు తెలుసా? ఇంకొన్ని అలవాట్లు ఉన్నాయండి, ఇవి కూడా మానేసి. ఎప్పుడు మానేస్తారు మీరు? ఎంతకాలానికి మానేస్తారు మీరు? ఇంతకుముందు 10 బీడీలు కలిసేవాడిని, ఇప్పుడు 2 బీడీలు కలుస్తాను. యాక్చువల్గా గ్రాడ్యువల్ తగ్గిపోతాయి. అలా ఎప్పటికీ తగ్గదు. కరెక్ట్గా కట్ అయిపోవాలి ఆ విషయం. నేను ఒక బిడ్డని, ఒక సోదరుని అడిగాను, తమ్ముడు నువ్వు తిరిగి జన్మించావా అని అడిగి. అబ్బాయి ఏమన్నాడు? జన్మిస్తూ ఉన్నా అన్నాడు. ఏమన్నాడు? జన్మిస్తూ ఉన్నా. ఒక పిల్ల జన్మిస్తూ ఉంటాడా? పుట్టేస్తాడు అంతే, పుడతా ఉంటాడా? ఇది ఎక్కడ నువ్వు విన్నారా అసలు మనం? అబ్బాయి అన్నది తెలియదు. అంటే ఎంతో చక్కగా తన విషయంలో తను, అంటే తను ఏంటంటే సరి చేసుకుని సపోర్ట్ చేసుకుంటాడు. ఒక మాటలో నేను తప్పు చెప్పకూడదు అలా అని చెప్పి నిజం మొత్తం చెప్పడానికి లేదు అన్నట్టు ఎట్లా చెప్పాడంటే, నేను పుడతా ఉన్నాను అన్నట్టు. ఇది జరగదు. నీ మీద నువ్వు ఆధారపడితే ఎప్పటికీ నువ్వు దేవుడి దగ్గర, నీ సొంత విషయాలు, నీలో ఉన్న బలహీనతలు నువ్వు వదులుకొని దేవుడి దగ్గరికి వస్తాననుకోవడం బుద్ధి లేంటాను. ఒక మాట, ఎప్పటికీ అది జరగదు. మన జీవితంలో మనం అర్థం చేసుకోవాలా. మొట్టమొదటి దిగాలనుకుంటున్నావు చూసావా, అది నీ సొంత మోరల్, నీ సొంత నీతి. అది ఎన్నటికీ జరగదు. నీకే తెలుసు ఎన్నిసార్లు ఓడిపోయావో నీకే తెలుసు. నువ్వు దేవుని మోసం చేయలేవు, మనుషులు మోసం చేయలేవు. ఆయన దృష్టిలో నువ్వు ఎప్పటికీ దిగలేవు. ఆయన కండిషన్ ఏంటో తెలిసే? ఎప్పటికీ దిగలేని దాని మీద ఆశపడతాం. వీళ్ళంటారు, ఇక నేను నా జీవితాన్ని బాగు చేసేసుకుంటాను, ఇక్కడి నుంచి నేను బాగు చేసేసుకుంటాను, ఇంకా నేను బాగు చేసేసుకుంటాను. ఎప్పుడు బాగు చేసుకుంటావు? ఎప్పటికి బాగు చేసుకోలేవు. అది నీకు తెలుసుకోవాలి, నీ లైఫ్ని తెలుసుకోవాలి. థర్డ్ థింగ్ ఏంటంటే, అతడు ఆ నీళ్ళ మీద ఆశపెట్టుకున్నాడు. అది ధర్మశాస్త్రం, అది పెద్ద తప్పు. తర్వాత అతడు ఎవరి మీద ఆశపడుతున్నాడు తెలిసే? ఆ నీళ్ళలో తీసుకెళ్ళడానికి ఎవరు కావాలంట? ఆయనకి మనుషులు కావాలంట. ఎవరన్నా మనుషులు ఆయన సాయం చేయాలి. ఎవరు సాయం ఇస్తారు? ప్రతి మనుషుడికి సాయం కావాలి కదా. ఒక గుడ్డోడు ఇంకో గుడ్డోడు తోలు చూపించగలడా? ఒక పాపి ఇంకొక పాపిని రక్షించడానికి అవసరం ఏర్పాటు చేయగలడా? ఎప్పటికీ సాధ్యం కాదు. బైబిల్ చెప్తుంది క్లియర్గా, మనుషులు నమ్ముకోవడం కంటే, రాజులు నమ్ముకోవడం కంటే యెహోవాను ఆశ్రయించడం మనకు బాగా తెలుసు. వాస్తవానికి మనం చాలాసార్లు అవసరం వచ్చినప్పుడు మాత్రం మనుషుల దగ్గర పెరిగాడు. అది అందరూ చేసే పనే. చెప్తాను, నేనేం ఎక్సెప్షన్ కాదనుకోండి, కానీ సత్యం సత్యమే. ఆయన తన దేవుడిని ఎరిగి, ప్రభు అతను ఎరిగినప్పుడు ఈ 4 మేజర్ థింగ్స్ అక్కడ కనపడి. 1, అతనికి సంతోషమైనది. 2, అతని సమయం అయిపోతుంది. 3, తన సొంత కార్యాలైన ధర్మశాస్త్రం అనే నీళ్ళ మీద ఆధారపడ్డాడు. 4, అతను ఎవరి మీద ఆధారపడ్డాడు? మనుషుల మీద ఆధారపడ్డాడు. నేను చాలాసార్లు మా చేతులు చెప్తాను, పలానా వాళ్ళు భక్సింగ్ గారి చేతుల్లో కూడా మీరు రక్షించబడ్డారు. భక్సింగ్ గారు ఎవరు? పాతే కదా, గొప్పోడు, ఎటువంటి సందేహానికి గొప్పోడా. కానీ ఆయన అడగండి, నువ్వు నన్ను రక్షించావంటే ఆయన ఊరుకుంటాడా? బుద్ధి లేదు నీకు. నేను రక్షిస్తాడు ఏంటి? ఎవరు రక్షిస్తారు నిన్ను? దేవుడు రక్షిస్తాడు. దేవుడు నా నుంచి బయటకు వచ్చాడు అంతే. నేను చేయలేను, ఆయన చెప్తాడు వాస్తవం. అందుకని ఆయన ఏమంటాడు తెలిసే? అందరితో కలిసి షేకాన్ని ఇచ్చాడు. ఇప్పుడు ప్రభు అని యేసుక్రీస్తు కృప చేత రక్షించబడిన పాపిని ఆయన చెప్తాడు.
అది మనమైతే పలానా 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 ఎంఏ ఎంబీ అది ఇది ఇది అది ఇది చెప్తా ఉంది వాస్తవాన్ని. ఆయన ఏం చెప్తున్నా తెలిసే, నేను ప్రభువైన యేసుక్రీస్తు కృప చేత రక్షించబడిన పాపిని అని చెప్తున్నాను. ఎంత గొప్ప వ్యక్తి అయినా తన అడ్రస్ ఏంటో తనకి బాగా తెలుసు. ఈ 4 విషయాల్లో ప్రభు అతన్ని సరిచేయాలంటే అక్కడ ఒక పేరు ఉంది. ఆ కోనేటి పేరు ఏంటంటే వాస్తవానికి ఆ కోనేటి పేరు ఉంది. ఆ కోనేటి పేరు ఏంటి? బెతస్దా అనే పదానికి హీబ్రూలో ఒక పదం ఉంది. ఆ పదానికి ఉన్న అర్థం ఏంటంటే కనికరపు టిల్లు అని దాని అర్థం. కనికరపు టిల్లు అంటే హౌస్ ఆఫ్ మర్సీ అని అర్థం. కనికరం ఆయనకు చూపించే సమయం అది. మీరు గమనించండి, కనికరం అనే పదానికి అర్థం ఏంటి? మనం చాలాసార్లు ఈ పదానికి అర్థం మనకు తెలియదు, మనం వాడుతున్నాం. కనికరం చూపి హ్యావ్ మర్సీ అపాన్ మీ అని మనం అంటాం వాస్తవానికి, కానీ అదేంటో మనకు తెలియదు. అందుకే బైబిల్ ఏం రాస్తుంది తెలుసు, ఉన్నతమైన ఈ పదాన్ని కనికరం లేనివాడు కనికరం లేని తీర్పు పొందుతాడు, కానీ కనికరం తీర్పును మించి అతిశయపడు. యాకోబు రాసిన పత్రిక 2:13 చదువుదాం దయచేసి. యాకోబు రాసిన పత్రిక 2:13. చూసారా, ఈరోజు మనకు అర్థమైందా? కనికరం దేవుడి యొక్క జడ్జిమెంట్ మీదకి వచ్చినప్పుడు ఈ మనుషులు పాపం అంతా ఆయన మీద పడితే ఆయన ఏమాత్రం భయపడడం. తండ్రి వీరు ఏం చేస్తున్నారో వీరు ఎరగరు వీరిని, అది కనికరం అంటే. కనికరం ఈయనే తప్పు చేయలేదు, బట్ కానీ ఈ మనుషుల కోసం ఆయన పూట పడుతున్నాడు. ఈ మనుషులు తప్పుడు వాళ్ళు అయ్యండి ఏ తప్పు చేయని ఆయనకి తీర్పు తీరుస్తున్నారు, బట్ ఆయన వీళ్ళ మీద కనికర పడుతున్నాడు. కనికరం అంటే అది. నన్ను అడగనివ్వండి, మీరు ఎవరి మీద కనికర పడ్డారు? మనం చేసిన తప్పును కూడా తప్పించడానికి ప్రయత్నం చేస్తాం, తెలియదు కదా. ఇంకొకరి తప్పు మన మీద వేసుకుంటామా? ఒకవేళ తప్పుగా లేదంటే పొరపాటున నువ్వు చేయని దాన్ని నీ మీద వేసారంటే ఇంత బారు ఏడ్స్ మరి వాళ్ళ మీద మనం ఏం చేస్తుంది తెలుసా, మనం క్లెయిమ్ చేసుకుంటాం. తప్పు మాత్రమే, నింద మాత్రమే. ఇక్కడ విషయం అది కాదు, వాళ్ళ నింద కాదు అక్కడ పడింది. ఆయన పూర్తి శిక్ష ఆయన పడ్డాడు. యాక్చువల్లీ ఆయన చచ్చిపోయాడు ఒక మాట. తనకున్నదంతా కనికరం పేరుతో వాళ్ళ కోసం ఖర్చు పెట్టేశాడు ఆయన. మీరు గమనించండి, ఇశ్రాయేలీలు చదరని గొర్రెల వల్లే కాపర్ లేకుండా చూసి యేసు తన హృదయంలో కనికరపడ్డాడు అని రాస్తుంది. కుష్ఠవ్యాధిగ్రస్తుడు ఆయన దగ్గరికి వచ్చి, నీకు ఇష్టమైతే నన్ను ముట్టుకొని స్వస్థపరుచుంటాడు, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధిని చేయమంటే యేసు కనికరపడి అతను ఏం చేశాడు తెలుసా? ముట్టుకున్నాడు. 12 ఏళ్ల రక్తస్రావం వచ్చి ఆయన వస్త్రం ముట్టుకున్నప్పుడు, నువ్వెందుకు నా అనుమతి లేకుండా నన్ను ముట్టుకున్నావు అందులో, అమ్మ సమాధానం కలదాను అని తుమ్ము నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచాడు. ఆయన ఈ భూమి మీద కనికరంతో నిండిపోయాడు. ఎప్పుడు మన జీవితంలో జరిగే ప్రతి సంగతి వెనకాల ఆయన కనికరం ఉంది. ఆయన దగ్గరికి వెళ్తే చాలు, కనికరం ఉంది. సంపన్నుడైన దేవుడు మన విషయంలో కనికరం చూపిస్తూనే ఉంటాడు. ఆయన నిజానికి జడ్జి ఆయన, బట్ ఈరోజు ఆ న్యాయం తీర్చట్లేదు. ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా? కనికరం చూపిస్తున్నాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు శిలువ మీదకి వెళ్ళినప్పుడు అక్కడ చెప్పారు, ఆయన దేహం మీద 2000 కంటే ఎక్కువ దెబ్బలు ఉన్నాయంట. యాక్చువల్గా దాదాపు 1.5 అంగుళాల లోతులు. అంతేకాదు 150 కంటే ఎక్కువగా ఉన్నాయి 3 అంగుళాలు 4 అంగుళాల లోతైన గాయాలు. యాక్చువల్గా ఆయన దేహంలో గాయం లేని ప్లేస్ అంటే ఏం లేదు. తగు మాత్రపు వస్త్రాలతో ఆయన నుంచి పెట్టారు. ఆయన చేయని తప్పులు ఆయన మోపారు. 3 రోజుల నుంచి ఆయనకి జ్వరం ఉంది, ఒక డ్రాప్ వాటర్ ఆయనకి ఇవ్వలేదు. ఆయన మన పాపాలను కూర్చొని పూర్తి శిక్ష అనుభవించే వరకు ఆయన వెనక తగ్గలేదు. బైబిల్ రాస్తుంది, నా బలం ఎండిపోయి చిన్న పెంకులా అయిపోయింది. ఎందుకో తెలుసా? చిన్న పెంకులా అయిపోతే మళ్ళీ తిరిగి దాన్ని బతికిస్తున్నారు ఎవరు. చిన్న పెంకులా ఉంటే మళ్ళీ రక్తం ఎక్కించిన అది పనికిరాదు. అది వాస్తవాన్ని కొండ కాల్చకుండా నువ్వు మట్టిని ఎన్నిసార్లు ఆయన పడేసి సరి చేయొచ్చు. వన్స్ కాల్చిన తర్వాత ఏమవుతుంది? ఇంకా మళ్ళీ మట్టిలా ఉండదు. నా బలం ఎండిపోయి చిన్న పెంకులా అయిపోయింది, తిరిగి దాన్ని రీబిల్డ్ చేయలేరు ఎవరు. మీరు గమనించండి, ఆయన 2 చేతులు పొడిచారు, ఆయన అవమానించారు. ఎంతో చక్కగా గౌరవంతో బతికే ఆయన మనుషులందరూ ముందు తగు మాత్రపు వస్త్రాలతో నుంచో పెట్టబడ్డాడు. మన జీవితంలో ఇటువంటి అవమానాన్ని అన్నది చూడలేదు. బోధకుడా ప్రభువు అని పిలిచినప్పుడు ఆయన ఎంతో ఘనత కలిగినాడు, కానీ అలాంటి మనుషుల ముందే ఈయన ఎట నుంచున్నాడు? తగు మాత్రపు వస్త్రాలతో నుంచున్నాడు. వాస్తవాలు ఇది ఎటువంటి అవమానం! ఇది కనికరం చూపించే విషయం. అన్నిటికంటే ముఖ్యం, ఈ భూమి మీద ఆయన ఒంటరిగా ఎప్పుడు తిరగల, ఎప్పుడు తన తండ్రితో తిరుగుతూనే ఉన్నాడు.
వాళ్ళిద్దరూ ఆయన ఎన్నడూ విడిపోలేదు. నేను నా తండ్రి ఎల్లప్పుడూ కలిసి ఉన్నామని తెలుసుకోండి అని చెప్పాడు. నేను తండ్రి దగ్గర నుంచి ఏదైతే చూస్తానో అదే చెప్తున్నానని చెప్పాడు. నేను తండ్రి దగ్గర ఏదైతే గమనించానో అది తప్ప వేరేది చెప్పలేదని చెప్పాడు. ఇలాంటి సన్నిహితంగా ఉన్నటువంటి తండ్రి సిలువలో ఏం చేశాడో తెలుసా? మానవుల పాపం అంతా ఆయన మీద మోపబడినప్పుడు ఆయన వదిలిపెట్టేసాడు. అప్పుడు వెంటనే నేను ఒక మాట అన్నాడు, నా దేవా నన్నేలా చేయబడిచు. పాపులైన మనుషుల్ని పరిపూర్ణంగా విమోచించాలంటే పాపం లేని దేవుడు పరిపూర్ణంగా శిక్షించబడాలి. ఈ కనికరాన్ని మనం ఎట్లా చూసి ఊరికి వెళ్ళిపోతున్నామో నాకు అర్థం కాదు. ఈ కనికరాన్ని మనం చాలా సామాన్యంగా ఎట్లా ఎంచుతున్నామో నాకు అర్థం కాదు. ఈ మనుషుడు 38 సంవత్సరాల నుంచి బయటపడాలంటే ఆ రోగంలో నుంచి ఈయనకున్నటువంటి పాప శిక్ష అంతా ఎవరు భరించాలా? ఆయన భరించాలి. లేకపోతే ఆయన నువ్వు లేచి నీ పరిపెట్టుకుని నడవమని చెప్పలేడు. చెప్పగలడా? చెప్పలేడు. దేవుడు అడుగుతాడు, నువ్వెందుకు ఆయన లేచి పరిపెట్టుకుని నడవమంటున్నావు అంటే, ఎందుకంటే అతని పాపం అంతా ఎవరు భరిస్తారు? నేను రెస్పాన్సిబిలిటీ దానికి. చాలాసార్లు మనుషులు ఏమవుతుందో తెలుసా? ప్రభు దగ్గరికి వెళ్ళు, ఆయన దేవుడు కాబట్టి ఆయన ఒప్పుకోగానే క్షమించేస్తాడు. అటు జరగదండి, అటు జరగదు. ప్రతి పాపానికి సరైన శిక్ష అనుభవించాల్సిందే. నువ్వు అనుభవించట్లేదు అంతే. ఎవరు అనుభవిస్తున్నారు దాన్ని? ఆయన అనుభవిస్తూ ఉన్నాడు.